Today topic is the important. Good evening all of you. Today lecture number is the 29. Linear transformation is a very important topic. Important topic and linear transformation ante enti. Transformation is nothing but the function andi. Linear function అని చెప్పొచ్చు మనం. ఒకసారి చూడండి ఎలా తీసుకుంటామంటే వెక్టార్ స్పేసెస్ కి సంబంధించినటువంటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు ఫంక్షన్ కాబట్టి డొమైన్ కోడొమైన్ కూడా వెక్టార్ స్పేసెస్ గా vector spaces over the same field F are two vector spaces over the same field F A mapping ఆ పేరు ఏమి ఇచ్చామంటే టీ అని ఇచ్చాం మ్యాపింగ్ కి. ఎక్కడి నుంచి సార్ అంటే వెక్టార్ స్పేస్ యు నుంచి వెక్టార్ స్పేస్ వి కి ఈజ్ కాల్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లేదా ఈ సెట్ టు బి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దేని మీద అవుతుంది? ఎవ్రీ ఫంక్షన్ ఇస్ ద డిఫైన్డ్ ఆన్ డొమైన్ ఏముంది? యు ఉంది. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ యు అని చెప్పొచ్చు. ఎప్పుడనొచ్చు అని అంటే ఇఫ్ కండిషన్స్ అండి. 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్? ఫస్ట్ కండిషన్ అంటే టీ ఆఫ్ సింపుల్ గా మనము u1 ప్లస్ u2 ఇస్ ఈక్వల్ టు టీ ఆఫ్ u1 ప్లస్ టీ ఆఫ్ u2 ఫర్ ఆల్ u1 comma u2 belongs to the domain u, capital U. నెక్స్ట్ రెండో కండిషన్ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రెండోది టీ ఆఫ్ ఆల్ఫా ఇంటూ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ యూ బార్. ఇవన్నీ వెక్టార్స్ ఏనండి. u1 బార్ u2 బార్ u1 బార్ u2 బార్ ఇలా రాయొచ్చు. ఓకే, for all u bar is the belongs to the domain capital U and alpha is the belongs to the scalar అని చెప్పొచ్చు. ఏంటి సార్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే? నథింగ్ బట్ హోమోమార్ఫిజం అండి. గ్రూప్ థియరీలోనైతే హోమోమార్ఫిజం అంటాము. ఇక్కడ వెక్టార్ స్పేసెస్ కి వచ్చేసరికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని పేరు మారుతుంది. హోమోమార్ఫిజం కి మరొక పేరు ఏంటంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ గ్రూప్ థియరీలో హోమోమార్ఫిజం అంటాము, ఇక్కడ వెక్టార్ స్పేసెస్ కి వచ్చేసరికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అక్కడ 2 గ్రూప్స్ ఎలా అయితే ఉంటాయో డొమైన్ కోడొమైన్, ఇక్కడ కూడా సేమ్. అప్పుడు గ్రూప్ హోమోమార్ఫిజం, ఇక్కడ సేమ్ వెక్టార్ స్పేస్ టు వెక్టార్ స్పేస్, ఫీల్డ్ ఈజ్ ద సేమ్ ఉండాలి. ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఒక ఫంక్షన్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ 2 కండిషన్స్ ఇంపార్టెంట్ అండి. సార్ ఇంకో రకంగా వేర్ టీ ఈజ్ ఏ లీనియర్ ఆపరేటర్. ఇక్కడ టీ ఏంటి సార్ అంటే లీనియర్ ఆపరేటర్ అని చెప్తాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో దీన్ని ఎలా అంటాము? దీన్ని మనము డిఫరెన్షియల్ ఆపరేటర్ అని, ఎఫ్ ఆఫ్ డి అని అంటే ఎఫ్ ని డిఫరెన్షియబుల్ ఆపరేటర్ అని ఎలా అంటాము, ఇక్కడ కూడా ఏమంటాము? ఈజ్ లీనియర్ ఆపరేటర్. ఇంకో రకంగా ఏమైనా చెప్పొచ్చా సార్ ఇదే డెఫినేషన్ ని అని అంటే ఇంకో రకంగా చెప్పొచ్చు. ఏ రకంగా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ చూడండి ఏమని రాయొచ్చు ఇదే డెఫినేషన్. ఆర్ కండిషన్ ఒక్కటి చేంజ్ చేస్తున్నానండి. కండిషన్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాను. ఏం చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇఫ్ సింపుల్ గా ఏమని రాసుకోవచ్చు అంటే టీ ఆఫ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చెప్పొచ్చు దీన్ని సింపుల్ గా. ఐఎఫ్ఎఫ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. టీ ఆఫ్ ఆల్ఫా ఇంటూ u1 బార్ ప్లస్ బీటా ఇంటూ u2 బార్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ u1 బార్ plus beta into t of u2 bar for all u1 bar comma u2 bar is the vectors belongs to the domain capital U ante vector space capital U and alpha beta is the belongs to the field and alpha comma belongs to the field. Next లేదా ఇదే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఆర్ ఇఫ్
T of alpha into u1 bar plus u2 bar is equal to alpha into T of u1 bar plus T of u2 bar. For all u1, u2 bar vectors is the belongs to the domain vector space and alpha is the belongs to the scalar field. ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమని అంటామంటే ఏమని చెప్తాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఆ టీ అనేటువంటి మ్యాపింగ్ ని ఒక వెక్టార్ స్పేస్ నుంచి ఇంకొక వెక్టార్ స్పేస్ కి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాం మనము. ఏంటి సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ డొమైన్ ఇది తీసుకుందాం, క్యాపిటల్ యు. ఇక్కడ కోడొమైన్ ఇస్ ఆల్సో వెక్టార్ స్పేస్, ఇట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ వి. అంటే యు ఆఫ్ ఎఫ్ వెక్టార్ స్పేస్, ఇది కూడా వి ఆఫ్ ఎఫ్ వెక్టార్ స్పేస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి మ్యాపింగ్ ని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఈ మ్యాపింగ్ ని, ఈ ఫంక్షన్ ని. టీ అంటే ఫంక్షన్, ఇక్కడ ఎఫ్ అని అర్థం. ఏమవుతుంది సార్ అని అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వెక్టార్స్ తీసుకున్నాను అనుకుందాం డొమైన్ లో. ఏంటివి, ఇలా వెక్టార్స్ ఎన్నో ఉంటాయి, u1, u2, u3 అలా వెక్టార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ u1, u2 ఉందనుకోండి. వెక్టార్ స్పేస్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి u1 ప్లస్ u2 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు u ఆఫ్ ఎఫ్ అవుతుంది. సో అదే విధంగా ఒక స్కేలార్ ని మల్టిప్లై చేసినా కూడా క్లోజర్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుంది. వెక్టార్ అడిషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకు, u ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి. ఆల్ఫా ఇంటూ దీని యొక్క ఇమేజ్ ఏం కావాలి, దీని యొక్క ఇమేజ్, దీని యొక్క ఇమేజ్, దీని యొక్క ఇమేజ్ ఏముంటది, ఎక్కడ ఉంటది, T of u1 ప్లస్ u2 అని ఉంటది. ఈ u1 ప్లస్ u2 యొక్క ఇమేజ్, u2 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, T of u2 అవుతుంది. u1 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, T of u1 అవుతుంది. ఆల్ఫా ఇంటూ u1 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, T of ఆల్ఫా ఇంటూ u1 అవుతుంది. మరి ఇక్కడ 0 ఉంటే 0 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్ గా 0 అవుతుంది. సో అలా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి T of u1 ప్లస్ u2 అనేటువంటిది T of u1 ప్లస్ T of u2. నెక్స్ట్ ఈ T of ఆల్ఫా ఇంటూ u1 యొక్క ఇమేజ్ అనేటువంటిది ఆల్ఫా ఇంటూ T of u1 అని రాయగలిగితే ఫర్ ఆల్ అన్నిటికీ కూడా, ఫర్ ఆల్ u1, u2 బిలాంగ్స్ టు డొమైన్ వెక్టార్ స్పేస్ u, ఆల్ఫా ఈజ్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్ స్కేలార్ అవుతే దెన్ టీ ని ఏమని చెప్తాం, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎల్టీ ఆన్ యు, డొమైన్ యు. ఇది డెఫినేషన్ అండి, ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. ఇలా మ్యాపింగ్ పరంగా వేసుకుంటే ఇలా వస్తుంది మనకు డెఫినేషన్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. అనదర్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే, హియర్ 0 బార్ వెక్టార్ డొమైన్ లో ఉన్న 0 యొక్క వెక్టార్ యొక్క ఇమేజ్ ఏమవుతుంది, 0నే అవుతుంది. కోడొమైన్ లో ఉన్న 0 అవుతుంది. ఇది మనం అది గమనించుకోవాల్సినటువంటి విషయం. సరే, మనం ఏదైనా లీనియర్ ట్రాన్స్ఫర్మేషనా కాదా అని చెక్ చేసేటప్పుడు ఈ నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఆ నోట్ పాయింట్స్ అని అంటే, చూడండి నన్ను ఫస్ట్ మీరు చెక్ చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటిది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఫస్ట్ పాయింట్ ఇది చెక్ చేయండి. ఏం పాయింట్ చెక్ చేస్తారు సార్ అంటే, T of 0 బార్ ఇజ్ ఈక్వల్ టు 0 బార్ అవుతుందా లేదా, అంటే 0 యొక్క ఇమేజ్ 0 అవుతుందా లేదా. రెండో పాయింట్ ఏం చెక్ చేయాలి, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటి అని అంటే, డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 1. లీనియర్ అంటున్నాడు కాబట్టి డిగ్రీ 1 కావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన దాన్ని మొత్తం కూడా డిగ్రీ 1 కావాలి. నాట్ హ్యావింగ్ మాడ్యులస్ అండ్ నాట్ హ్యావింగ్ మాడ్యులస్, నాట్ హ్యావింగ్ మాడ్యులస్ ఉండకూడదు వేరియబుల్స్ లోపల. మాడ్యులస్, మాడ్ ఎక్స్, మాడ్ వై అట్లా ఉంటే అవి కావు మనకు మాడ్యులస్. ఈ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సినటువంటి ఈ పాయింట్స్ చెక్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏదైనా సరే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది అవుతున్నాయా లేవా, దీని తర్వాతనే ఇంకే పాయింట్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే, సింపుల్ గా సి వాల్యూ నేను -1 అనుకున్నాను అనుకోండి, లేదా ఆల్ఫా వాల్యూ -1 అనుకుంటే ఏమవుతుంది, ఆల్ఫా వాల్యూ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ యూ బార్
ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టీ ఆఫ్ యూ బార్ కావాలి, వేర్ స్కాలర్ ఇస్ ద -1 అని అర్థం. ఈ పాయింట్ చెక్ చేసుకోవాలి, ఈ పాయింట్ మనం చెక్ చేయాలి, అది గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఇంకా ఏమని అంటున్నాడంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఏమని ఇచ్చాడు అని అంటే టీ ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు x2, y2 అని ఇచ్చాడు. నెక్స్ట్ టీ ఆఫ్ x3 1 minute ఓకే, టీ ఆఫ్ టీ ఆఫ్ x3, y3 ఈజ్ ఈక్వల్ టు x4, y4. ఇలా మనం రాస్తే ఇఫ్ ఒకవేళ ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ ఏంటిది, టీ ఆఫ్ యూ లాగా ఉంది కాబట్టి యూ ఏమవుతుంది ఇక్కడ, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్పుట్ x1, y1 ఇది యూ అండ్ ఇది u1 బార్ అనుకుందాం, ఇది ఒక వెక్టార్ ఇన్పుట్. అండ్ u2 బార్ ఏమవుతుంది, ఇన్పుట్ రెండో దాంట్లో ఉన్నటువంటి x3, y3 2 tuples 2 dimension వెక్టార్ స్పేస్ కు చెందినవి ఆర్ LI వెక్టార్స్. ఇవి లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అని చెప్పాలనుకోండి, ఆర్ లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, మీరు అన్ని బుక్స్ తిరిగేస్తే కానీ దొరకవు ఇవి. లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టీ ఈజ్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమవుతుందన్నా టీ అనేటువంటిది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టీ ఈజ్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. టీ ఈజ్ యూనిక్ అనే మనం డొమైన్ లో ఇచ్చినటువంటి వెక్టార్స్ LI వెక్టార్స్ అయినాయి అనుకో, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైతుంది, యూనిక్ అవుతుంది. అంటే ఒకే ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వ్యవస్థితం అవుతాయి, 2, 3 రావు. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే, బాగుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనం ఏమనుకుందామంటే v1 బార్ ఈజ్ ఈక్వల్ టు వచ్చినటువంటివండి, అంటే అవుట్పుట్ వచ్చినటువంటివి ఏంటివి, x2, y2 అని వచ్చింది. అండ్ v2 బార్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అండి, వచ్చినటువంటిది ఇన్పుట్ కాకుండా అవుట్పుట్ x4, y4 అవుతే మనకు ఆర్ LI వెక్టార్స్ లీనియర్ ఇండిపెండెంట్ LI వెక్టార్స్. అంటే దట్ ఈస్ దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, నేను రాస్తున్నటువంటి దాని యొక్క మొత్తం మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఒకవేళ 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి, u1 బార్ u2 బార్, ఈ సెట్ ఈజ్ LI అయింది అనుకోండి, అంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ LI సెట్, అంటే ఈ వెక్టార్స్ ఇస్ ద LI అయినాయి అనుకోండి, వాటి ఇమేజెస్ సెట్ కూడా LI అవుతుంది అని అర్థం. దాని మీనింగ్ అంటే టీ ఆఫ్ u1 బార్ అంటే అదేమవుతుంది, v1 బార్ అవుతుంది, టీ ఆఫ్ u2 బార్ అంటే అదేమవుతుంది సార్ అంటే u2 బార్ ఇంకో వెక్టర్. ఇది ఇమేజెస్ సెట్ ఈజ్ LI సెట్. ఇన్పుట్ LI అయితే అవుట్పుట్ కూడా మనకి LI అవుతుంది. దెన్ టీ ఈజ్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టీ ఈజ్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓసారి అడుగుతాడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి ఇట్ ఈస్ యూనిక్ ఆర్ నాట్ అని అంటాడు కింద. యూనిక్, ఇన్ఫైనైట్, ఫైనైట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అని అలా అడిగినప్పుడు ఇది యూజ్ అవుతుంది పాయింట్, యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఏ పాయింట్ కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు, మీరు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏమని అంటున్నాడంటే, ఒక 5 minutes వినండి, తర్వాత అన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీరు టకటక టిక్స్ కొట్టుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది, అంతకుమించి వేరే ఏముండవు, టకటక ఆన్సర్స్ అయిపోతాయండి. కాన్సెప్ట్స్ తెలియాలి మనకు ఫస్ట్. Pn ఓవర్ ఆర్ వెక్టార్ స్పేస్, కోడొమైన్ కూడా ఏముంది, Pn ఓవర్ ఆర్, ఇట్ ఈస్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు, ఈజ్ గివెన్ బై, ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, టీ అనేటువంటి ఫంక్షన్ ని, టీ ఆఫ్
అంటే సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ హూజ్ డిగ్రీస్ ఈస్ ద n+1 ఉంటుంది, ఎట్మోస్ట్ n+1 ఉంటుంది పి ఆఫ్ ఎన్ అంటే, n/r అంటే. కాబట్టి పాలినామియల్స్ ఉంటాయి కాబట్టి ఇన్పుట్ ఏం కావాలి, pn/r లో ఉన్నటువంటి పాలినామియల్ ఇవ్వాలి పి ఆఫ్ ఎక్స్. ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంట, p'(x). p'(x) అంటే ఏంటిది, d/dx ఆఫ్ p ఆఫ్ x అని అర్థం. దీన్నే సింబాలికల్ గా ఎలా మెన్షన్ చేస్తాడు, క్యాపిటల్ D ఆఫ్ p ఆఫ్ x అని అంటాడు. ఎలానైనా రాయొచ్చు. D ఇస్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అర్థం. దెన్ T ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా డిఫైన్ చేయబడితే T ఏమవుతుందన్న, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ప్రతిసారి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనకుండా LT అని రాస్తుంటాను, గుర్తుపెట్టుకోండి. వేర్ T ఈజ్ డిఫరెన్షియబుల్ ఆపరేటర్. టీని మనం ఏమని చెప్పొచ్చు, డిఫరెన్షియబుల్ ఆపరేటర్. అంటే డిఫరెన్షియబుల్ ఆపరేటర్ ఇస్తే కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. T ఈజ్ డిఫరెన్షియల్ ఆపరేటర్. డిఫరెన్షియల్ ఆపరేటర్. ఓకే, లేదా డిఫరెన్షియల్ ఆపరేటర్ లేదా డిఫరెన్షియల్ ఆపరేషన్ అని కూడా అనొచ్చు. ఆపరేటర్ ఆర్ ఆపరేషన్ అని కూడా అనొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కి సంబంధించి తీసుకుంటున్నాను, చూడండి ఎలా తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే T అనేటువంటిది సేమ్ అండి, డొమైన్ సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ హూజ్ డిగ్రీ ఇస్ ద ఎట్మోస్ట్ n is a కోడొమైన్ is also సేమ్ అండి, సేమ్ వెక్టార్ స్పేస్ గివెన్ బై. ఇది ఎలా, కోడొమైన్ ఏం తీసుకుందాం మనం, pn+1 తీసుకుందాం. 1 minute అండి, ఇది ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, కోడొమైన్ ఏం తీసుకుంటున్నానంటే pn+1 ఓవర్ r. ఓకే, డిఫరెంట్ తీసుకున్నా నేను. గివెన్ బై చూడండి, T ఆఫ్ p ఆఫ్ x ఇంటిగ్రేషన్ 0 to 1 p ఆఫ్ t ఇంటూ dx. దెన్ అప్పుడు మనం T ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. T ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. వేర్ T ఈజ్ లీనియర్, వేర్ T ఈజ్ ఇంటిగ్రల్ ఆపరేటర్. Tని ఏమని చెప్పొచ్చు, ఇంటిగ్రల్ ఆపరేటర్ అని చెప్పొచ్చు. T ఈజ్ an integral operator. An integral operator. రైట్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేషన్ అండి. నెక్స్ట్ ఏంటండి, ఐడెంటిటీ ఆపరేషన్. కొన్ని పాయింట్స్ వస్తాయండి, ఓపిక పెట్టి తినాలి. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. లెక్కలు కాదండి, లెక్కలు ఆటోమేటిక్ చేసుకుంటూ వెళ్తారు మీరు. ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం ఉండదు, ఈ పాయింట్స్ తెలిస్తే చాలు, అవన్నీ వచ్చేస్తాయి మనకు. ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్. మరి ఏ ఆపరేటర్ని ఐడెంటిటీ ఆపరేటర్ అని అంటారు, ఏ ఆపరేటర్ని మనకు ఐడెంటిటీ ఆపరేటర్ అంటారో చూద్దాం. మరి ఎలా ఉంటే దాన్ని ఐడెంటిటీ ఆపరేటర్ అంటారు. అంటే ఏం లేదండి, సేమ్ ఇంకా మీరే ఇమేజ్కు ఫ్రీ ఇమేజ్ సేమ్ రావాలి. ఇప్పుడు యూ బార్ యొక్క ఇమేజ్ ఏం కావాలి, యూ బారే కావాలి. అలా ఐడెంటిటీ వస్తే, తనకు తానే వస్తే దాన్ని ఐడెంటిటీ ఆపరేటర్ అంటాం. మరి తనకు తానే రావాలంటే డొమైన్ కోడొమైన్ సేమ్ ఉండాలి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో. అంటే T అనేటువంటి మ్యాపింగ్ వెక్టార్ స్పేస్ V ఓవర్ F అనుకుంటే డొమైన్, కోడొమైన్ కూడా ఏం కావాలి, V ఓవర్ F ఉండాలి. ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్, ఈజ్ నోన్ యాజ్ ఐడెంటిటీ ఆపరేషన్. ఐడెంటిటీ is known as identity transformation. దీన్ని ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంట. ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఆపరేటర్ అన్న ఒకటేనండి, ఆపరేటర్. ఇఫ్ ఎప్పుడని అంటామంటే, డొమైన్ లో ఎలిమెంట్ ఉందనుకోండి, యూ బార్ అనే వెక్టార్ ఉంది డొమైన్ లో, దాని యొక్క ఇమేజ్ ఏమొచ్చింది మనకు, యూ బారే వస్తే, ఫర్ ఆల్ డొమైన్ లో ఉన్న ప్రతి వెక్టార్ యొక్క ఇమేజ్ అదే వస్తే దాన్ని ఏమంటాం, ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటాము, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. దిస్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, ఒకవేళ
ఇలా ఉందనుకుందాం. ఇవే డైరెక్ట్ స్టేట్మెంట్‌గా పడతాయండి ఎగ్జామినేషన్‌లో. చాలా జాగ్రత్తగా వినండి. T1 and T2 are linear transformations. Linear transformations. ఓకే. ఫ్రమ్ ఎక్కడి నుంచి సార్ అంటే సేమ్ డొమైన్. డొమైన్ ఈస్ ద U of F. కోడొమైన్ ఈస్ ద V of F. వెక్టార్ స్పేస్ V of F. Then sum of the two linear transformation is also linear transformation అనేది చెప్తున్నాను. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎలా డిఫైన్ చేస్తాం? U of F టు V of F. సేమ్ డొమైన్, సేమ్ కోడొమైన్. ఈజ్ ఆల్సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ ఆల్సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దట్ ఈస్ sum of two linear transformations is also linear transformation. Sum of any two linear transformations is also linear transformation. ఏది డొమైన్ కోడొమైన్ సేమ్ ఉండాలి, డిఫైన్ చేయబడాలి. అలా చూసుకోండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం అనుకోండి. లీనియర్ మ్యాపింగ్ కి సంబంధించి తీసుకుంటున్నాను. చూడండి, నేను ఓకే ఇది తీసుకున్న తర్వాత డయాగ్రామ్ వేసుకుందాం. డయాగ్రామ్ వేసుకుంటే మీకు అర్థం అవబోతుంది. లెట్ ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకుందాం. U to V. Be a linear map. Be a linear map. Then ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేస్తాను, మీరు అవన్నీ కూడా చూడండి. ఇప్పుడు డయాగ్రామ్ వేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఏం తీసుకుందామనంటే ఓకే ఇక్కడ చూడండి, ఇది U అనుకుందాం. అన్నీ అర్థమవుతాయండి. డొమైన్, కోడొమైన్ ఈజ్ ఆల్సో V అనుకుందాం. మ్యాపింగ్ ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికి T అనేటువంటి మ్యాపింగ్. ఇప్పుడు కొన్ని వెక్టార్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక చూడండి, ఏమనుకుందాం? దీన్ని U1, దీన్ని U2, దీన్ని 0, దీన్ని U3, దీన్ని U4, ఇక్కడ U5 ఉందనుకోండి, ఇక్కడ U6 ఉందనుకోండి, ఇక్కడ U7 ఉందనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ V1 ఉందనుకోండి, ఇక్కడ 0 బార్ అనేది ఉందనుకోండి, నెక్స్ట్ ఇక్కడ V2 ఉందనుకోండి, ఇక్కడ V3 ఉందనుకుందాం. పోయిందేముంది? ఎస్, V3. ఇక్కడ V4 ఉందనుకుందాం. ఇక్కడ ఏముంది మనకు అని అంటే ఇట్ ఈస్ ఆల్సో U1 ప్లస్. ఓకే, V3, V4 చూద్దాం, అవసరం ఉంటే రాసుకుందాం. ఇక చూడండి, ఈ U1, U2, U3, U4 వరకు ఉన్నటువంటివి 0తో పాటు ఇవన్నీ కూడా అన్ని వెక్టార్స్ అంటే U1 ఈజ్ ఆల్సో మ్యాపింగ్ టు 0 బార్, U2 ఈజ్ ఆల్సో మ్యాపింగ్ టు 0 బార్, 0 బార్ యొక్క మ్యాపింగ్ 0 బార్, U3 యొక్క మ్యాపింగ్ ఈజ్ 0 బార్, U4 యొక్క మ్యాపింగ్ ఈజ్ 0 బార్. అంటే T ఆఫ్ U4 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇలా అయినాయి. మరి T ఆఫ్ మనకేంటంటే U7 ఏమైందంటే V1 అయింది అనుకుందాం. T ఆఫ్ U7 ఈజ్ ద V1. నెక్స్ట్ U5 తీసుకుందామండి. U6 తీసుకుంటే మనకి ఏమైంది? U3 అయింది అనుకుందాం మ్యాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. దీని మ్యాపింగ్ ఈజ్ ద U2 అయింది అనుకోండి, U5 యొక్క మ్యాపింగ్. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే డెఫినేషన్ చూడండి, దీన్ని ఏమంటాము? దీన్ని డొమైన్ అంటాం. డొమైన్ అంటే ప్రదేశము అని అంటాం తెలుగులో. ప్రదేశం అంటే T యొక్క ప్రదేశం. ఇక్కడ దీన్ని ఏమంటాము? కోడొమైన్ అని చదువుతాం మనం. కోడొమైన్ ఏమంటాము? సహప్రదేశము అని అంటాం తెలుగులో. సరే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సార్ ఇక్కడ U4 ఉండొచ్చు కదా సార్, ఉండొచ్చు. U5 ఉండొచ్చు కదా సార్, ఉండొచ్చు. U6 ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు. U7 ఉండొచ్చు కదా సార్ అంటే ఉండొచ్చు. V7 ఉండొచ్చు ఇక్కడ కోడొమైన్ లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాపింగ్ అంటే ఏం లేదు నాన్న. మీరు ఒక పిండి గిన్నెకి వెళ్ళారనుకోండి,
పిండి గిన్నెకి వెళ్తే ఏం చేస్తారు? జొన్నలో, రాగులో, సజ్జలో, శనిగలో ఏవో తీసుకెళ్తారు. మన అమ్మ చెప్తూ ఉంటది. ఏమని చెప్తది మన అమ్మ? బాబు దగ్గరుండి జాగ్రత్తగా వేసుకొని రారా నాన్న. నువ్వు దగ్గరుండి వేసుకొని రాకపోతే పిండి తీస్తారా నాన్న. వేసిన దగ్గర అక్కడనే ఉండి తీసుకొని రా. నీకు ₹2 ఇస్తా, ₹3 ఇస్తా అని చెప్తారు అమ్మ నాన్న. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఇన్పుట్ మిగలదు. వాళ్ళు జొన్నలు తీయరండి. పోసిన జొన్నల నుంచి వచ్చిన పిండిలో నుంచి తగ్గిస్తారని అంటారు. అంటే పిండి తక్కువ వచ్చింది ఓసారి అని చెప్తారు. అంటే ఇన్పుట్ అనేది మిగలదు. అవుట్పుట్ మిగలొచ్చు, మిగలకపోవచ్చు. మనకు సంబంధం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ అని ఎప్పుడైనా అంటామంటే ఇన్పుట్ ఇచ్చేసేయాలి. మొత్తం పోసేసేయాలి. అవుట్పుట్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలు పోస్తే జొన్నల పిండే వస్తుంది. అంటే జొన్నలు పోయడం అనేటువంటిది డొమైన్. కోడొమైన్ ఏంటిది? జొన్నల పిండి. ఎంతగానం ఉంది? చాలా ఉంది జొన్నల పిండి. నువ్వు మిషన్‌లో ఎన్ని పోయి అంత వస్తనే ఉంటది పిండి. సో, ఎన్ని జొన్నలు పోస్తే అంత వస్తనే ఉంటది. అంటే డొమైన్‌లో ఇవ్వడం మిగలదు. కానీ కోడొమైన్‌లో మిగిలిపోవచ్చు మనకు. అంటే అందులోనే కొంత పిండి మిషన్‌లోనే ఆగొచ్చు కూడా. సో, కాబట్టి ఇన్పుట్ మిగలకూడదు. అవుట్పుట్ మిగలొచ్చు, మిగలకపోవచ్చు. మనకు సంబంధం లేదు. అది ఫంక్షన్ అని అంటాం. ఫంక్షన్ డెఫినిషన్ అది. అర్థమవుతుందా అండి? చూడండి కోడొమైన్‌లో చూడండి U7, U4, U5 అంటే V7, V4, V5, V6 ఖాళీగా ఉన్నాయి. దేనితో మ్యాపింగ్ చెందబడలేవు. కానీ డొమైన్‌లో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీగా లేవు. Uలో చూడండి వెక్టార్ స్పేస్ Uలో చూడండి. అంటే ఇది దీని సేమ్ ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్ ఈస్ ద క్యాపిటల్ F అని అంటాం. ఇక్కడ కూడా ఫీల్డ్ ఈస్ ద క్యాపిటల్ F. డొమైన్‌లో ఏం మిగలలే. U ఆఫ్ Fలో ఏం మిగలలేవు మనకు. కానీ కోడొమైన్‌లో మిగిలినాయి మనకు. అయితే కోడొమైన్‌లో మిగిలిన వాటినన్నిటిని కలుపుకొని కోడొమైన్ అంటాము. మరి రేంజ్ అంటే ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి. రేంజ్ అంటే ఏమని అంటామంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హియర్ రేంజ్ ఆఫ్ T అని అంటే దీన్నే క్యాపిటల్ R ఆఫ్ T అని డినోట్ చేస్తుంటాడు మనకు ఐఐటీ జామ్‌లో. దాని మీనింగ్ రేంజ్ ఆఫ్ T అని అర్థం. ఏమేమి వస్తాయి సార్ అంటే ది సెట్ ఆఫ్ ద ఏమని చెప్పొచ్చు? ఇక్కడ V1కి మ్యాపింగ్ ఉంది, 0కి మ్యాపింగ్ ఉంది, V2కి మ్యాపింగ్ ఉంది, V3కి మ్యాపింగ్ ఉంది. ఇంకా వేరే వాటికి ఏవి కూడా మ్యాపింగ్ ఇమేజెస్ లేవు. సో, కాబట్టి డొమైన్ యొక్క ఇమేజెస్ వీటితోనే మ్యాపింగ్ చెందబడ్డాయి. అంటే ఇవి మాత్రమే అవుతాయి. ఈ డొమైన్ రేంజ్ అనేటువంటి సెట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ ఆఫ్ T. ప్రదేశానికి సబ్సెట్ అవుతది. ఎందుకు కోడొమైన్‌లో అన్నీ ఉంటాయి. V7 వస్తది, V4 వస్తది, V5 వస్తది. ఇంక్లూడింగ్ V6 కూడా వస్తది మొత్తం రేంజ్‌తో పాటు. అంటే కోడొమైన్. చాలా జాగ్రత్తగా వినండి నాన్న. వీటితోనే థీరమ్స్ డిరైవ్ చేస్తుంటాను నేను చూడండి ఎట్ట రాస్తాను. సో, రేంజ్ అనేది కోడొమైన్‌కి సబ్సెట్ అవుతది. నాన్ ఎంప్టీ సెట్ రేంజ్ అనేది సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అవుతుంది మనకు. మరి ఇంకా ఏంటి సార్ అంటే కెర్నల్ అంటే ఇదే డెఫినిషన్ మనం ఎలా రాస్తాం సింబాలికల్‌గా చూడండి. అంటే మనం ఏంటిది V అనేటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇమేజెస్ ఆఫ్ ద డొమైన్. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? T ఆఫ్ U అని చెప్పొచ్చు. సచ్ దట్ ఫర్ ఆల్ U ఈస్ ద బిలాంగ్స్ టు డొమైన్ క్యాపిటల్ U అని చెప్పొచ్చు. దీన్ని ఇంకో రకంగా మీకు అర్థమయ్యే రకంగా రాస్తాను చూడండి 1 మినిట్. దీన్ని ఏమని రాయొచ్చు రేంజ్ అంటే సింపుల్ గా డెఫినేషన్ T ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు V సచ్ దట్ ఫర్ ఆల్ U ఈజ్ ద బిలాంగ్స్ టు డొమైన్ U. ఇదేంటి సార్ అంటే డొమైన్. అంటే కోడొమైన్ లో మ్యాపింగ్ చెందే ఎలిమెంట్స్ అన్ని రాయలేను. U7, V7, V4, V5, V6 ఖాళీగా ఉన్నాయి. అవన్నీ రాయలేదు. కేవలం వీటిని మాత్రమే రాశాను కాబట్టి మ్యాపింగ్ చెందబడ్డ ఎలిమెంట్స్ యొక్క సెట్ అని చెప్పొచ్చు మనం. మరి కెర్నల్ అని మాట్లాడతారు కదా సార్. కెర్నల్ అంటే ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి. కెర్నల్ అంటే చూడండి కెర్నల్ ఆఫ్ T అని అంటాడు. కెర్నల్ ఆఫ్ T. దీన్నే సింబాలికల్ గా ఏమని మెన్షన్ చేస్తారంటే నలిటీ ఆఫ్ T అని కూడా చెప్పొచ్చు. నల్ స్పేస్ ఆఫ్ T మీకు అర్థం కావాలనుకుంటే బ్రాకెట్ లో ఏంటండి ఈజ్ ఈక్వల్ టు నల్ స్పేస్ ఆఫ్ T అని చెప్పొచ్చు. నల్ స్పేస్ ఆఫ్ T ఏంటి సార్ ఇది అని అంటే చూడండి దాన్నే మనం ఏమంటామంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటామండి. ఇక చూడండి ఏ ఎలిమెంట్స్ సార్ అంటే కోడొమైన్ లో ఉన్న 0 ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ చెందబడ్డటువంటివి. అంటే ఏమవుతాయి సార్ ఇక్కడ అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ అంటే U ఈజ్ ద బిలాంగ్స్ టు ద క్యాపిటల్ U సచ్ దట్ ఫర్ ఆల్ T ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఏవైతే కోడొమైన్ లో వేర్ 0 బార్ ఈజ్ ద బిలాంగ్స్ టు కోడొమైన్.
0 bar is the belongs to అంటే 0 వెక్టార్. ఇది 0 వెక్టార్. ఎందులో సార్ అంటే ఇన్ కోడొమైన్. కోడొమైన్ క్యాపిటల్ వి బ్రాకెట్ లో కోడొమైన్. క్యాపిటల్ వి అంటే కోడొమైన్. కోడొమైన్ అది 0 వెక్టార్ అని అర్థం. ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాము? కెర్నల్ ఆఫ్ టీ అంటాం. ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఏమొస్తుంది సార్ అంటే చూడండి, డయాగ్రామ్ పరంగా ఏమొస్తున్నాయి ఇక్కడ అని అంటే u1 ఇంకా డయాగ్రామ్ పరంగా u1 u2 0 u1 బార్ u2 బార్ 0 బార్ u3 బార్ u4 బార్ ఇవి మాత్రమే వస్తాయి మనకు. ఈ 5 ఎలిమెంట్సే వస్తాయి. చూడండి రౌండ్ గా నేను ఇక్కడ వేసాను డయాగ్రామ్. ఇది మాత్రమే వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే కెర్నల్ టీ అవుతుంది. ఇది కెర్నల్ టీ అవుతుంది. కేఈఆర్ కెర్నల్ టీ. మరి కెర్నల్ టీ అనేది దేనికి సబ్సెట్ అవుతుంది? ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ డొమైన్. సబ్సెట్ ఆర్ ఈక్వల్ కూడా కావచ్చు సందర్భాల్లో. ఇక్కడ కూడా రేంజ్ కూడా సేమ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ కూడా కావచ్చు సందర్భాల్లో. కోడొమైన్ ఇదేంటి? డొమైన్. డొమైన్ ఏంటి ఇక్కడ బ్రాకెట్ లో యు అని అర్థం. డొమైన్ యు అదండి. అంటే ఖచ్చితంగా ఏది దేనికి సబ్సెట్ అవుతుంది? రేంజ్ స్పేస్ అనేటువంటిది రేంజ్ ఆఫ్ టీ. దీన్ని రేంజ్ స్పేస్ అని అంటాం. రేంజ్ స్పేస్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. రేంజ్ స్పేస్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రేంజ్ అనేటువంటిది దేనికి సబ్సెట్ అవుతుందండి? కోడొమైన్ కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి రేంజ్ స్పేస్ ఆఫ్ టీ ఈజ్ ఆల్వేస్ subspace of codomain V. కోడొమైన్ V వెక్టార్ స్పేస్ V కి అవుతుంది. కోడొమైన్ వెక్టార్ స్పేస్ ఏమైతుంది? V/F. దానికి రేంజ్ స్పేస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. మరి కెర్నల్ ఆఫ్ టీ దీన్నే క్యాపిటల్ N ఆఫ్ టీ అని అంటారండి. దీన్నే మనం ఏం చదువుతాడు ఎగ్జామినర్ అంటే ఐఐటి జామ్ లో క్యాపిటల్ N ఆఫ్ టీ అంటే నల్ స్పేస్ ఆఫ్ టీ లేదా కెర్నల్ ఆఫ్ టీ నల్ స్పేస్ ఆఫ్ టీ. దీన్నే కేఈఆర్ కెర్నల్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. దేనికి సబ్సెట్ అవుతుంది? డొమైన్ కి. కాబట్టి ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ ఆఫ్. థీరమ్స్ అండి, ఇంపార్టెంట్ థీరమ్స్. ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ ఆఫ్ డొమైన్ యు. డొమైన్ వెక్టార్ స్పేస్ ఏంటండి? U/F. ఇదండి, ఇది ఇంపార్టెంట్ థీరమ్స్ అండి. డయాగ్రామ్ నుంచే మీకు థీరమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ థీరమ్స్. ఇప్పుడు మరి సార్ ఇక్కడ ఏం చెప్పొచ్చు సార్ అని అంటే ఇక చూడండి నన్ను, ఈ డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ టీని ఏమని అంటామంటే డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ టీ. దాన్ని మనం ఏమంటాము? డైమెన్షన్ ఆఫ్ నల్ టీ అంటే నల్ స్పేస్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. నల్ టీ. దీన్ని నలిటీ అని అంటాం. నలిటీ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. దీన్ని నీటా ఆఫ్ టీతోనే డినోట్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ నల్ స్పేస్. దాని మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ నల్ స్పేస్. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ లేదా నెంబర్ ఆఫ్ బేసిస్. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ నల్ స్పేస్ లేదా కెర్నల్ టీ. కెర్నల్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. సార్ మరి డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ సార్, డైమెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ టీ. దీన్ని సింపుల్ గా డైమెన్షన్ ఆఫ్ R ఆఫ్ టీ అనొచ్చు. మరి అక్కడ ఏమంటాం సార్ అంటే దీన్ని డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ టీ అంటారు. సింపుల్ గా నీట్ ఆఫ్ టీ అని రాయొచ్చు. దీన్ని రేంజ్ స్పేస్ ఆఫ్ టీ. డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ టీ అని చదువుతాం. ర్యాంక్ ఆఫ్ టీ అంటే ఇక్కడ కూడా ర్యాంక్ నల్ టీ థీరమ్స్ వస్తాయి మనకి. ర్యాంక్ ఆఫ్ టీ దీన్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ రేంజ్ స్పేస్ లేదా నెంబర్ ఆఫ్ బేసిస్ ఇన్ రేంజ్ స్పేస్ R/T అని చెప్తాం. ఈజ్ ఇట్ క్లియర్? వాయిస్ ఈస్ క్లియర్? హలో, క్లియర్ సార్. ఇది ఇంపార్టెంట్ అన్న. ఈ థీరమ్స్ అన్ని ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్? అన్ని డెఫినేషన్స్ ఇక్కడనే రాస్తాను నేను డయాగ్రామ్ కిందనే.
మళ్ళీ డెఫినేషన్స్ అన్ని వచ్చాయి చూడండి. సో నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న లెక్కలది ఏముంది, ఫాస్ట్గా చేసేయచ్చు మనం. నేను చెప్పినట్టు జాగ్రత్త ఓపిక బట్టి వినండి. మీరు టికెట్ టిక్స్ వేసుకుంటే వెళ్ళిపోవడమే ఉంటుంది. లెక్కలన్నీ ఏమి ఉండవు పెద్దగా, టకా ఆన్సర్స్ చేస్తారు. నల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ద ఫ్రీ వేరియబుల్. అది తెలుసు కదా మనకి, ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా నాన్న? Okay, sir. నల్ మళ్ళీ రాయాలంటే రాస్తాను చూడండి. నల్ స్పేస్ అన్నా ఇక్కడ కెర్నల్ అన్నా సేమ్ అండి. నల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ basic variables convert into free variables. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు సార్ ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు, టీ అనేటువంటిది అంటే r పవర్ n గోస్ టు r పవర్ m అని ఇచ్చాడు అనుకోండి. ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. బి ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఇస్తే దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ టీని ఎలా రాస్తామో చూడండి. ఇది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ టీ, దెన్ మ్యాట్రిక్స్ టీని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడానికి పోతే ఎలా రాస్తామో చూడండి. ఇది అని అంటే ఇక్కడ నుంచి ఇటు రావాలండి, ఇటు నుంచి ఇటు ఇలా యారో మార్క్ అంటే ఆర్డర్ ఏమవుతుంది సార్ అంటే m క్రాస్ n అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. క్రాస్ n ఇటు నుంచి ఇటు రావాలి. ఓకేనండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. సార్ మరి ఏం రాస్తాం సార్ ఇందులో అని అంటే ఏమీ లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు డొమైన్ లో UN వెక్టార్స్ ఉన్నాయనుకుందాం. అంటే U1 U2 అప్ టు సో ఆన్ UN వెక్టార్స్ ఉన్నాయనుకుందాం. అలా రాశానండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మ్యాట్రిక్స్ ఏంటి సార్ అని అంటే ఇక్కడ ఫస్ట్ వెక్టార్ ఏమవుతుందంటే టీ ఆఫ్ U1, సెకండ్ కాలం వెక్టార్ ఏంటి సార్ అంటే టీ ఆఫ్ U2. ఇమేజెస్ రాయాలండి, కాలమ్స్ గా ఇమేజెస్ ని రాయాలి. టీ ఆఫ్ U3 అప్ టు సో ఆన్ టీ ఆఫ్ UN రాస్తే మనకి మ్యాట్రిక్స్ ఎలా మారిపోతుంది అని అంటే m క్రాస్ n మ్యాట్రిక్స్ గా మారిపోతుంది. ఇట్ ఈస్ ద కాలం వెక్టార్, దిస్ ఇస్ ద కాలం 1, దిస్ ఇస్ ద కాలం 2. కాలం వెక్టార్ గా రాయాలి. ఇమేజెస్ అన్నిటిని కూడా కాలం వెక్టార్స్ గా రాస్తే వచ్చేటువంటి మ్యాట్రిక్స్ m క్రాస్ n. ఇలా మ్యాట్రిక్స్ గా డినోట్ చేయాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఈ ర్యాంక్ నలిటీ థీరమ్ ని సిల్వర్స్టన్ థీరమ్ అని కూడా చెప్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రాసుకోండి. ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్ ఏనండి. ప్రాబ్లమ్స్ ఒకటి రెండు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి టక టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే సిల్వర్స్టన్ థీరం, లేదా దీనికి మరొక పేరు ర్యాంక్ నలిటీ థీరం. ర్యాంక్ నలిటీ థీరం అని చెప్తాం. ఏంటి సార్ ఈ ర్యాంక్ నలిటీ థీరం అంటే చాలా సింపుల్ నాన్న. ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకుందాం. ఏది టీ U2V బి ఏ లీనియర్ మ్యాపింగ్ ఈజ్ లీనియర్ మ్యాప్, ఈజ్ ఏ లీనియర్ మ్యాప్. లీనియర్ మ్యాప్ అన్నా ఒకటే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా ఒకటే. లీనియర్ మ్యాప్ అంటే దాన్ని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అండ్ U ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే డొమైన్ అనేటువంటిది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. U ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. UVలు అనేటువంటి వెక్టార్ స్పేసెస్ అండి ఓవర్ ద సేమ్ ఫీల్డ్ F అన్నట్టు. ఓకే, దెన్ అప్పుడు మనం ఏమని రాయొచ్చు అని అంటే డైమెన్షన్ ఆఫ్ ద రేంజ్ స్పేస్ ఆఫ్ T ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఆఫ్ T లేదా కెర్నల్ ఆఫ్ T
ఏమని చెప్పొచ్చు దాన్ని అంటే డైమెన్షన్ ఆఫ్ ద డొమైన్. డొమైన్ ఏముందండి? యు. డైమెన్షన్ ఆఫ్ డొమైన్ క్యాపిటల్ యు వెక్టార్ స్పేస్. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యు. దీన్ని ఏమని చెప్పొచ్చు? ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యు అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే దాన్ని ఇలా రాస్తే అంటే టీ అనేటువంటిది r పవర్ n ఈజ్ గోస్ టు r పవర్ m బిఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. బిఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దెన్ మనకు టీని ఏమని రాయొచ్చు మ్యాట్రిక్స్ ని అని అంటే ఇట్ ఈజ్ m క్రాస్ n. ఉల్టా ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, అలా రాస్తాము. అండ్ ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. n కాలమ్స్ ఉన్నాయి టీలో, దీన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్. దీన్ని ఏమని చెప్పొచ్చు? డైమెన్షన్ ఆఫ్ డొమైన్. డొమైన్ ఏముందండి? r పవర్ n ఓవర్ r ఉంటుంది, ఏముండకపోతే ఫీల్డ్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ ద n. అంతేనండి. దిస్ ఇస్ ద ర్యాంక్ నలిటీ థియరం. ఈజ్ ఇట్ క్లియర్? హలో, ఈజ్ ఇట్ క్లియర్ అన్నా? ఓకే సార్. రైట్. ఇప్పుడు చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. నార్మల్ గా డెఫినేషన్ ఓరియంటెడ్ గా ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఎగ్జామినేషన్ లో డెఫినేషన్ వాడాలా సార్ అంటే వాడాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు నార్మల్ ప్రాసెస్ చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ చూడండి. చెక్ వెదర్ the following transformations అంటే మ్యాపింగ్స్ అని అర్థం. the following transformations are linear or not, అని అంటున్నాడు క్వశ్చన్. మామూలుగా ఏమి ఇచ్చారు సార్ అంటే ఒక ఏ అనే క్వశ్చన్ ఇచ్చిండు అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు టీ అనేటువంటి మ్యాపింగ్ r² టు r² ఓవర్ సేమ్ ఫీల్డ్ r అన్నట్టు అర్థం. డిఫైన్డ్ బై ఎలా నిర్వచించారు వీటిని? ఇస్ డిఫైన్డ్ బై సింపుల్ గా నిర్వచించారండి. ఏమని? టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కామా 2y కామా ఎక్స్ ప్లస్ వై అని అన్నాను. ఇలా అన్నాను. రెండోది క్వశ్చన్ టీ ఎక్కడి నుంచి అంటే ఇది ఫస్ట్ 3 టపుల్స్ వచ్చినాయి కాబట్టి ఇమేజెస్ ఏమైతుంది? కోడొమైన్ ఏమైతుంది? డైమెన్షన్ 3 అవుతుంది. కాబట్టి ఏం రాయాలి? r² టు r³ అని రాయాలి. ప్రింట్ మిస్టేక్ పడ్డది. ఓకే, r² టు ఇదేమైంది? r అయింది. డిఫైన్డ్ బై r² అంటే 2 టపుల్స్ ఉండాలి, ఎక్స్ కామ వై. r అంటే 1 టుపుల్, 1 డైమెన్షన్ వెక్టార్ స్పేస్. అదేమి ఇచ్చారంటే మాడ్యులస్ 2x మైనస్ 2y అని ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం ఏది అవుతాయి ఏది కాదు. ఇప్పుడు చూడండి సొల్యూషన్. నార్మల్ ప్రాసెస్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో చేసేది, బట్ ఎంట్రన్స్ లో ఎలా చేయాలో కూడా చూపిస్తారు. టక్కున ఆన్సర్ పెట్టేది కూడా చూపిస్తారు. గివెన్ టీ అనేటువంటిది ఏమి ఇచ్చాడు ఇక్కడ? r² టు r³ డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 కామా 2y కామా ఎక్స్ ప్లస్ వై అని అన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టార్ అనుకోండి ఈక్వేషన్. ఇదేంది? ఏ క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ గా మీరు చూడాల్సింది ఏం చెక్ చేయమన్నాను చూడండి. పాయింట్స్ లో ఏముంది మనకు? చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? 0 బార్ ఈక్వల్స్ 0 బార్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ అదే పాయింట్ చెక్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అంటే. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే u బార్ ఇస్ ఈక్వల్ టు 0 బార్. 0 బార్ 2 టపుల్స్ ఉండాలి డొమైన్ లో కాబట్టి 0 0 బిలాంగ్స్ టు ద డొమైన్. డొమైన్ ఏంటిది? r². దీని నుంచి టీ ఆఫ్ u బార్ అంటే దీని మీనింగ్ ఏంటిది? టీ ఆఫ్ 0 బార్. ఇట్ ఈస్ మీనింగ్ ఏంటిది? టీ ఆఫ్ 0 కామా 0. పుట్ x is equal to 0, y is equal to 0 in equation star. స్టార్ లో రాస్తే ఏమిటి? 0 ప్లస్ 1 2 ఇంటూ 0 0 ప్లస్ 0 అంటే ఇదేమవుతుంది? 1 కామా 0 కామా 0 అవుతుంది.
it is not equal to 0, 0, 0. It is not equal to 0 bar. First condition satisfy చేయలేదు అంటే therefore T of 0 bar is not equal to 0 bar. సాటిస్ఫై చేయలేదు కాబట్టి T అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా అండి? అవుతుందా? T is not a linear transformation. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. సాటిస్ఫై చేస్తే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, కావాల్సి ఇక్కడ పాయింట్ ఇంక్లూడింగ్ చేయమంటే చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇఫ్ T of 0 bar is not equal to 0 bar, then T is not a linear transformation. T is not a linear transformation. రెండవది కూడా ఏంటి సార్ అంటే, if T of minus U bar is not equal to minus T of U bar అవుతే, then T is not linear transformation. Is not linear transformation. Important. ఓకేనండి. సో T of 0 bar is equal 0 bar కాలేదు కాబట్టి ఇది ఏమైతుంది? లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా సార్ అంటే నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అనదర్ క్వశ్చన్ ఏముంది? బి చూడండి. బి సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ T ఎక్కడి నుంచి ఇచ్చాడు? R² goes to R అని అన్నాడు. డిఫైన్డ్ బై ఏమని ఇచ్చాడు? ఇన్పుట్ ఇస్ ద 2 tuples, అవుట్పుట్ ఇస్ ద 1 tuple రావాలి కాబట్టి మాడ్యులస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2x minus 3y. 1 నెంబర్ రియల్ నెంబర్ రావాలి అవుట్పుట్. ఎస్ వచ్చింది. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే, మామూలుగా డెఫినేషన్ పరంగా కూడా చూపించవచ్చు, లేదా మాడ్యులస్ ఉంటే నేను కాదని చెప్పాను కదా. ఎందుకు కాదు సార్ అని అంటే, ఇక్కడ చూడండి, 2 వెక్టార్స్ తీసుకుందాం. లెటస్ డొమైన్ లో T of 0 bar ఏమైతుంది? 0 బారే అవుతుంది. ఇక్కడ చూడండి, మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. T of 0, 0 is equal to 2 into 0 minus 3 into 0. దీనివల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తానంటే, మాడ్యులస్ 0నే అవుతుంది. మాడ్యులస్ 0 is equal to 0 బారే అవుతుంది. అంటే T of 0 bar is equal to 0 bar. కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రాబ్లం ఏం లేదు. అయినంత మాత్రాన్ని అవుతుందని చెప్పలేము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. కాకపోతే కాబట్టి దానివల్ల నో యూజ్ అండి. ఇది చెక్ చేయడం వల్ల నో యూజ్. మరి ఏం చెక్ చేద్దాం సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇలా తీసుకుంటున్నాను అనుకుందాం. ఏం తీసుకుందాము అని అంటే, ఓకే ఇక్కడ చూడండి, U bar is equal to, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 2 tuples కాబట్టి మీరు ఏం తీసుకోవచ్చు అని అంటే 1, 1 is the belongs to the R². ఇలా తీసుకుందాం. తీసుకొని నెక్స్ట్ ఏం చేద్దామనంటే, అండ్ స్కేలార్ కావాలి కాబట్టి C is equal to -1. It is the belongs to the field is the scalar real number. Then అప్పుడు ఇన్పుట్ సబ్స్టిట్యూషన్ చేయండి. T of U bar is equal to, ఇది స్టార్ అనుకుందాం, T of 1, 1 సిన్స్ బై స్టార్ న్యూట్రలైజ్ చేయండి. తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే 2 into 1 minus 3 into 1 అవుతుంది. సో మాడ్యులస్ 2 minus 3 వాల్యూ ఇస్ ద మాడ్యులస్ -1. సో మాడ్యులస్ -1 ఏమవుతుందండి? +1 అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే, అకార్డింగ్ టు ద మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్. వాట్ ఈస్ ద మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్? మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్. మాడ్యులస్ ఫంక్షన్ అన్నా ఒకటే, అబ్సల్యూట్లీ ఫంక్షన్ అన్నా ఒకటేనండి. అబ్సల్యూట్లీ ఫంక్షన్ ఏంటి సార్? అబ్సల్యూట్లీ ఫంక్షన్ అంటే f of x is equal to mod x is equal, it is the x if x is the greater than or equal to 0. It is the minus x if x is the less than 0 అని అర్థం. దీనివల్ల ఇప్పుడు చూడండి, ఇదే డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ -2023 ఇచ్చాను అనుకోండి, కంపారిజన్ చేయండి, మోడ్ x తోనే కంపారిజన్ చేయండి. ఇది ఏమైంది? ఇయర్ x వాల్యూ ఏమైతుంది చూడండి, ఇయర్ x వాల్యూ ఏముంది? -2023 ఉంది. -2023 లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా? లెస్ దాన్ 0. మరి x లెస్ దాన్ 0 ఉంటే మనకు ఆ మోడ్ x ఏమైతుంది? -x అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ x వాల్యూ ఎంత అండి? -2023. సో మొత్తం మీద మనకు ఆన్సర్ ఎంత? 2000. 1 minute అండి, 2000
23. 1 minute అండి. సార్ నాన్న మీరు క్వశ్చన్ లో mod 2x minus 2y రాశారు సార్. ఓకే, మారుస్తా బేటా, డోంట్ వరీ, మారుద్దాం. నెక్స్ట్ మాడ్యులస్ 2023 చూడండి. దీన్ని mod x తోనే కన్వర్ట్ చేయండి. ఏమవుతుంది? హియర్ x వాల్యూ ఏముంది? కంపారిజన్ చేస్తే 2023 ఉంది. ఇది గ్రేటర్ దాన్ 0, పాజిటివ్ నెంబర్ కాబట్టి. సో mod x వాల్యూ x వస్తుంది. కాబట్టి x అంటే ఏంటిది ఇక్కడ? 2023. అంటే మాడ్ లోపల మనం ప్లస్ వాల్యూ రాసినా మైనస్ వాల్యూ రాసినా వచ్చేటువంటి అవుట్పుట్ వాల్యూ ఏమైతుంది? ప్లస్ వాల్యూ. అందుకే మాడ్యులస్ -1 వాల్యూ ఇస్ ద +1 అన్నాం. మనం ఇక్కడ ఇలా చేస్తాం, మనం ఫంక్షన్స్ లో అయితే మామూలుగా ఇలా చూస్తాం చూడండి. ఇక్కడ ఇలా వస్తుంది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క డయాగ్రామ్. ఇది ఇట్ ఈస్ ద f of x is equal to modulus. ఇది షార్ప్ పాయింట్. ఇట్ ఈస్ ద f of x is the modulus is mod f of x is the continuous at x is equal to 0 but not differentiable at x is equal to 0. షార్ప్ పాయింట్స్ వద్ద డిఫరెన్షియబుల్ కాదు. అక్కడ డిస్కషన్ చేద్దాం మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ షార్ప్ పాయింట్ వద్ద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ రాయొచ్చు, నాట్ ఏ యూనిక్ టాంజెంట్ x is equal to 0 వద్ద. కాబట్టి x is equal to 0 అనేటువంటి f of x equal to mod x not differentiable but it is continuous అని చెప్తాం అక్కడ టాపిక్ లో. సరే, ఎనీవే టాపిక్ డైవర్జెంట్ అవుతుంది, కన్వర్జెంట్ కావాలి. సో కాబట్టి కన్వర్జెంట్ లోకి వస్తాం. ఇక్కడ చూడండి, f of t of x, y ఏమన్నా 2x - 3y అన్నానన్నా. నేను 2y కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. ఇక్కడ t of x, y is equal to ఏముంది? 2x - 3y అని ఉంది. సో పుట్ 2 is x is equal to 1, y is equal to 1 సబ్స్టిట్యూషన్ చేశాను. సరే, ఇప్పుడు c తీసుకున్నా కాబట్టి నేనేం చేస్తున్నాను? t of c into u bar చేస్తున్నా, స్కేలార్ ఇంటూ. అంటే t of -u bar అంటే మనకి ఏమవుతుంది? t of -1, -1 వస్తుంది. సబ్స్టిట్యూషన్ చేయండి. మాడ్యులస్ 2 into -1 ప్లస్ -3 into -1 మాడ్యులస్ x బదులు సబ్స్టిట్యూషన్ చేసి సిన్స్ బై స్టార్ నుంచి ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద +3. ఈ వాల్యూ కూడా మనకి ఏమొస్తుంది? ఇట్ ఈస్ ఆల్సో 1 వస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో 1 అవుతుంది. అంటే ఈ కండిషన్ కూడా నాట్ సాటిస్ఫై. ఇది యూజ్ కాలేదు, ఇది యూజ్ కాలేదు. మరి ఏది యూజ్ అవుతుంది సార్ అని అంటే, సో ఇక్కడ ఏం చేయొచ్చు ఇప్పుడు అలాంటప్పుడు అని అంటే, మనము డిఫరెంట్ నెంబర్స్ ఏమైనా తీసుకుంటే వర్కౌట్ అవుతుందండి. డిఫరెంట్ 1 1 సేమ్ నెంబర్ తీసుకోకుండా ఇంకో డిఫరెంట్ నెంబర్ తీసుకుందామండి. u bar is equal to ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 r². ఇప్పుడు చూద్దాం, t of c into u bar చూసుకుందాం. t of -u bar అంటే ఇట్ ఈస్ ద t of -2 -3. సో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇట్ ఈస్ ద ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇదేమవుతుంది మనకు? మాడ్యులస్ 2 into -2 -3 into -3 మాడ్యులస్ ఇదేమవుతుంది? మాడ్యులస్ మైనస్ ఎంత అవుతుందండి? -4 + 9 అవుతుంది. ఇట్ ఈస్ ద mod 5 is the 5 అవుతుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో మరి t of u ఏమవుతుంది? t of 2, 3 ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో 2 into 2 -3 into 3 అవుతుంది. ఇది -9 అవుతుంది, అంటే -5 అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో 5. దీనివల్ల నో యూజ్ అండి. సో మనకు ఓకే, ఇక చూడండి మనకి ఇది సాటిస్ఫై అవుతుందా మనకేమన్నా? ఇక చూడండి, t of c into u bar is not equal to c into 2 of u bar. సాటిస్ఫై కాదండి. ఇక చూడండి, ఈ వాల్యూ ఏమొచ్చింది మనకు? 5 అని వచ్చింది. ఆ వాల్యూ ఏమొస్తుంది? c అంటే -1. ఈ వాల్యూ t of u ఏమొచ్చింది? ఇది చూడండి, ఇది t of u. ఇది ఏమొచ్చింది? 5 అని వచ్చింది. -1 into 5 అవుతుందా? కాదు కదా. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై చేయలేదు. రెండో కండిషన్ సాటిస్ఫై చేయలేదు. చూడండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ లో చూడండి, డెఫినేషన్ ఏం రాయించాం? రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏది? t of u1 plus u2 bar is equal to t of u1 plus t of u2 కావాలి ఫర్ ఆల్. ఇంకోటి t of alpha into u bar is equal to alpha into t of u bar కావాలి. అది కాలేదు కదా మనకు. రెండో కండిషన్ నాట్ సాటిస్ఫై. రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ నాట్ సాటిస్ఫై కాబట్టి ఇట్ is not a linear transformation. Therefore t is not a linear transformation. ఇలా మామూలుగా మనం కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేయాలి. మామూలుగా డెఫినేషన్ ఓరియంటెడ్ గా చూపిస్తే కూడా అది చాలా పెద్దగా వస్తుంది. సో నేను ఆ సాహసం చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనం ఎంట్రన్స్ చదువుతున్నాం, సెమిస్టర్ కాదు కాబట్టి. సరే, ఇప్పుడు ఇలా తీసుకుందామండి.
ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని టక ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ తీసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు కొద్దిగా అర్థమవుతాయి. కొన్ని అందుకే డిఫరెంట్‌గా తీసుకుంటున్నాను. చూడండి. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ దాదాపు క్లోజ్ అయిపోయేటట్లు చూద్దాం ఈరోజు. చాలా ఎగ్జాంపుల్స్. చెక్ వెదర్ ఏమని అంటున్నాడు చూడండి. ఏమని అంటున్నాడు చెక్ వెదర్ ద ఫాలోయింగ్ transformations are linear or not. Transformations are linear or not. Linear or not అని అన్నాడు. క్వశ్చన్ ఏంటి? ఏ ఇందులో T of V3 over R goes to V2 over R defined by T of X, Y, Z 3 tuples ఉంటాయండి డొమైన్ లో. ఇట్ ఈస్ X minus Y, Y plus Z, 2X. నెక్స్ట్ బి చూడండి. T అనేటువంటిది ఏమి ఇచ్చారు సార్ అంటే V over C goes to, ఇక్కడ కూడా V over C సేమ్ వెక్టార్ స్పేస్ అని అర్థం. డిఫైన్డ్ బై T of X plus IY is equal to X minus IY. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ T of Z is equal to Z bar. కాంప్లెక్స్ నెంబర్ సంబంధించింది. ఈ కింది వాటిలో ఏవి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాయి అని అంటున్నాడు. అంటే ఏమని చెప్పొచ్చండి అకార్డింగ్ టు ద డెఫినేషన్ సొల్యూషన్. ఏ చూడండి గివెన్ దట్ ఇదొక్కటి నీట్ గా చెప్తానండి. మిగతా అన్ని కూడా ఫాస్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుందాం. ఇది నీట్ గా, ఎందుకంటే డిఫరెంట్ గా ఉన్నాయి కదా, మీ బుక్స్ లో కూడా ఉండవు ఇవి, మీ టెక్స్ట్ బుక్స్ లో ఉండవండి, సెమిస్టర్ బుక్స్ లో. డిఫైన్డ్ బై ఏమని ఇచ్చాడు? T of X, Y, Z is equal X minus Y, Y plus Z, 2X అని ఇచ్చాడు. ఇప్పుడు నేను 2 వెక్టార్స్ డొమైన్ నుంచి తీసుకోవాలి, 3 టపుల్స్ ఉన్నటువంటివి. కాబట్టి ఏం తీసుకుంటున్నాను? లెట్ U bar is equal to ఏం తీసుకున్నాం? X, Y, Z అని తీసుకున్నాం. నెక్స్ట్ V bar is equal to ఇది X1, Y1, Z1 పేరు ఇద్దాం. దీనికి X2, Y2, Z2 ఈ రెండు కూడా దేనికి ఎంత ఇస్తారంటే డొమైన్ కి ఎంత, V3 ఓవర్ R కి ఎంత అనుకున్నాం. చెందితే దెన్ వాటి యొక్క సಮೇషన్ U bar ప్లస్ V bar is also belongs to డొమైన్. అంటే ఏంటంటే ఇది X1 ప్లస్ X2 కామా Y1 ప్లస్ Y2 కామా Z1 ప్లస్ Z2. క్లోజర్ ప్రాపర్టీ అకార్డింగ్ టు ద ఇట్ ఈస్ ఆల్సో V3 ఓవర్ R. ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ చూద్దాం. దేని యొక్క ఇమేజ్? T of U bar ప్లస్ V bar యొక్క ఇమేజ్. ఇక్కడ చూడండి, 1 minute అండి. ఇక్కడ చూడండి, ఈ డొమైన్ కి చెందుతున్నాయంటే వీటి ఇమేజెస్ ఏం కావాలి? T of U bar is equal to ఏమైతుంది? T of X1, Y1, Z1. అకార్డింగ్ టు ద స్టార్ ప్రకారం ఏమని రాయొచ్చు? X1, Y1 కామా Y1 ప్లస్ Z1 కామా 2 into X1. ఏదాని నుంచి అంటే సిన్స్ బై స్టార్ నుంచి. స్టార్ ఎక్కడ ఉంది సార్ అంటే దిస్ ఇస్ ద స్టార్ అనుకోండి ఈక్వేషన్. సో నెక్స్ట్ T of V bar చూడండి ఏమవుతుంది? T of X2, Y2, Z2 is equal ఏమని రాయొచ్చు? X2 minus Y2 కామా Y2 plus Z2 కామా 2 into X2 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇది కూడా చెందుతుంది కదా U ప్లస్ V బార్ కూడా. సో వాటి ఇమేజ్ ఏం కావాలి మనకు? ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తున్నా. V బార్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు అకార్డింగ్ టు ద డెఫినేషన్ ప్రకారంగా సిన్స్ బై స్టార్ నుంచి X1 ప్లస్ X2, X ప్లేస్ లో ఉన్నది, X మైనస్ Y. X మైనస్ Y అంటే Y ప్లేస్ లో ఏముంది? Y1 ప్లస్ Y2. దీన్ని కంపారిజన్ చేయండి అమ్మా. దీన్ని సింపుల్ గా X, Y, Z తోనే కంపారిజన్ చేసి ఇక్కడ వాడుతున్నాను నేను. నెక్స్ట్ Y1 ప్లస్ Y2 ప్లస్ Z1 ప్లస్ Z2 రెండో ఎలిమెంట్స్ Y ప్లస్ Z కామా తర్వాత 2 into X. 2 into X ప్లేస్ లో ఏముంది? X1 ప్లస్ X2 అని ఉంది. సో అది మనకు సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది వచ్చేది. ఇది నథింగ్ బట్ ఏంటిది? T of X1 ప్లస్
x2 కామ y1 ప్లస్ y2 కామ z1 ప్లస్ z2 అని అర్థం. ఇది దాన్ని ఇలా రాశాను, మధ్యలో రాశాను చూడండి. ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా తీస్తే ఏమని రాసుకోవచ్చు, x1 మైనస్ y1 ప్లస్ x2 మైనస్ y2 అని రాయొచ్చు. దీన్ని ఇంకో దాన్ని ఏమని రాయొచ్చు, y1 ప్లస్ z1 ప్లస్ y2 ప్లస్ z2 అని రాయొచ్చు. ఇంకో దాన్ని ఎలా రాయొచ్చు, 2x1 ప్లస్ 2x2. దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుందండి, x1 మైనస్ y1 ఫస్ట్ టుపుల్, రెండో టుపుల్ y1 ప్లస్ z1 కామ 2x1 ప్లస్ ఇంకో దాన్ని x2 మైనస్ y2 కామ y2 ప్లస్ z2 కామ 2x2. సిన్స్ బై 1, ఇదేమో సిన్స్ బై స్టార్ నుంచి ఇది రాశాను. ఈ సిన్స్ బై 1 నుంచి ఏమని చెప్పొచ్చు చెప్పండి, దీన్ని టీ ఆఫ్ u1 అని u బార్ అని రాయొచ్చు, దాన్ని టీ ఆఫ్ v బార్ అని రాయొచ్చు. సో ఫస్ట్ కండిషన్ ఇస్ ద సాటిస్ఫై. ఓకేనండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇది డెఫినేషన్ పరంగా ఇది ఒక్కటే ప్రాబ్లం చూపిస్తాను, మిగతా అన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటి, రెండవ కండిషన్ ఏంటి, టీ ఆఫ్ సి ఇంటూ యూ బార్ లేదా ఆల్ఫా ఇంటూ యూ బార్. సో టీ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ కామా సి ఇంటూ వై సి ఇంటూ జెడ్. అకార్డింగ్ టు ద స్టార్ ప్రకారం ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ వై కాబట్టి సిఎక్స్ మైనస్ సివై, వై ప్లస్ జెడ్ కాబట్టి వై ప్లేస్ లో సివై, జెడ్ ప్లేస్ లో సిజెడ్ ఉంది. తర్వాత 2x1 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఏముంది, సిఎక్స్ అని ఉంది. సో సి అవుట్ సైడ్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై, వై ప్లస్ జెడ్ 2x. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సి ఇంటూ టీ ఆఫ్ యూ బార్. అంతే అండి, రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి టీ ఏమవుతుంది, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అంతేనండి, సింపుల్ గా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. రెండోది కూడా మీరు ప్రూవ్ చేస్తానంటే ప్రూవ్ చేయండి, నేను ఎలా తీసుకుంటాను చూడండి. రెండో దానికి ఇంట్ ఇస్తాను, మీరు చేయండి. బి దానికి ఇంట్ ఏంటి సార్ అని అంటే, లెట్ యూ బార్ తీసుకుంటున్నానండి, ఒక వెక్టార్ తీసుకోవాలి కాబట్టి నేనేం పేరు పెడుతున్నా, కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి z1 బార్. సో z1 అంటే ఏంటిదండి, x1 ప్లస్ ఐఎక్స్ y1. దీన్ని ఎలా రాయొచ్చు సార్ అంటే x1 కామా y1 రూపంలో రాయి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్. తర్వాత v బార్ ఇస్ ఈక్వల్ టు z2 అంటే ఏంటి సార్ అంటే x2 ప్లస్ y2 అని తీసుకో. దాన్ని ఎలా తీసుకోవచ్చు సార్ అంటే టుపుల్స్ లోపల x2 కామా y2 అని తీసుకో. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్. సో మీకు తెలుసు కదా, ఇక u ప్లస్ v అవి రెండు చెక్ చేయండి, మీకు ఆటోమేటిక్ అవుతుంది. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై అవుతాయండి, ఫస్ట్ కండిషన్ టీ ఆఫ్ యూ బార్ ప్లస్ వి బార్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమైతుంది, టీ ఆఫ్ యూ బార్ ప్లస్ టీ ఆఫ్ వి బార్, ఏదన్నా వాడొచ్చండి. రెండోది ఏంటి సార్ అంటే సి ఇంటూ యూ బార్ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ టీ ఆఫ్ యూ బార్, వేర్ సి ఇస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్. ఈ రెండు అవుతాయి కాబట్టి టీ ఇస్ ద లీనియర్. ఆర్ ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది, ఏది ఆల్ఫా ఇంటూ యూ బార్ ప్లస్ బీటా ఇంటూ వి బార్ ఇస్ ఈక్వల్ టు alpha into t of u bar plus beta into t of v bar. For all u bar comma v bar is the belongs to vector space ikkada v over c, and scalars same aithe ikkada alpha comma beta is the belongs to field is also c avutundi. idandi avutadi kabatti therefore emaitadi, t is linear transformation avutadi. check whether meer check cheyandi, ivi hints iskondi, time naku idavutundani cheppesi ముందుకు వెళ్ళిపోదామండి. చూడండి, ఇంకా టకాటకా ఆన్సర్స్ టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి క్వశ్చన్స్ చూడండి, ఇక మొత్తం రాద్దామండి. ప్రీవియస్ అన్ని పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని తీసుకుంటున్నానండి, అన్ని పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసుకుంటున్నాను. టోటల్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ linear transformations, is a linear transformations. Linear transformations anna linear transformation, దాన్ని LT అని చెప్తాం లేదా లీనియర్ మ్యాప్. చూడండి, నన్ను అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి, చాలా జాగ్రత్త వినండి. టకాటక టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏది అవుతుంది ఏది కాదు. ఏ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏ, నేను అన్ని రాస్తాను, అన్ని రాసిన తర్వాత మీరు చూడండి ఏవైతే ఏవి కావనేవి చూడండి. మీరు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను తర్వాత. r cube is goes to r square defined by
టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అని అంటే ఇట్ ఈస్ జెడ్ కామా ఎక్స్ ప్లస్ జెడ్. నెక్స్ట్ బి చూడండి. టీ ఈజ్ ఎక్కడ నుంచి ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3y మైనస్ 4z. నెక్స్ట్ ఆప్షన్ సి. టీ అనేటువంటిది ఎక్కడ నుంచి ఆర్ స్క్వేర్ టు ఆర్ క్యూబ్ డిఫైన్డ్ బై ఎలా ఇచ్చారు చూడండి. టీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై కామా ఎక్స్ మైనస్ వై కామా వై. నెక్స్ట్ సి. అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి, టకాటకా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. నెక్స్ట్ చూడండి డి. అన్ని రాసే దగ్గర ఓపిక పెట్టండి. ఆర్ క్యూబ్ మీరు అబ్జర్వేషన్ చేస్తుండండి, ఏవైతే ఏవి కావు. తర్వాత మీరు అనుకున్న తప్ప రైటా అనేది నేను చెప్తాను, మీకు తెలుస్తుంది. టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ ఇట్ ఈస్ ద ఎక్స్ మైనస్ వై కామా ఎక్స్ ప్లస్ జెడ్. నెక్స్ట్ ఎఫ్. టీ ఈజ్ ఏం తీసుకుందాం ఇక్కడ ఆర్ స్క్వేర్ టు ఆర్ స్క్వేర్ సేమ్ టుపుల్స్ 2 టుపుల్స్ డిఫైన్డ్ బై ఇక చూడండి టీ ఆఫ్ ఏం తీసుకుందాం ఇక్కడ అనంటే 2 టుపుల్స్ కదా నేను తీసుకున్నది, 2 టుపుల్స్ తీసుకున్నాను నేను, లేదా 3 to 2 తీసుకుందాం, నష్టం ఏం లేదు. 3 to 2 అంటే ఎక్స్ వై జెడ్ 3 టుపుల్స్ డొమైన్లో, డొమైన్లో 2 టుపుల్స్ కాబట్టి 0 కామా మైనస్ ఎక్స్. నెక్స్ట్ చూడండి అన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినాయండి, ఒకే క్వశ్చన్లో నేను చెప్తున్నాను, అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎక్కడి నుంచి ఇచ్చారంటే సార్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ V3 ఓవర్ ఎఫ్ అండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నా నేను అన్ని కూడా. ఇక్కడ ఏమని ఇచ్చాడు V3 ఓవర్ ఆర్ ఈస్ గోస్ టు V2 ఓవర్ ఆర్. V2 ఓవర్ ఆర్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్. V3 ఓవర్ ఆర్ నథింగ్ బట్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అని అర్థం. డిఫైన్డ్ బై టీని ఎలా డిఫైన్ చేశారు చూడండి. 3 టుపుల్స్ కాబట్టి ఎక్స్ వై జెడ్ డొమైన్లో, కోడొమైన్లో మనకి ఎన్ని టుపుల్స్ రావాలి అని అంటే 2 టుపుల్స్ కాబట్టి ఏమి ఇచ్చాడంటే మాడ్ వై కామా 0 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈఎఫ్ జి. జీ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే వి ఓవర్ సి టు వి ఓవర్ సి డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడండి, జస్ట్ ఎక్సే. నెక్స్ట్ ఈఎఫ్జి హెచ్. టీ అనేటువంటిది ఎట్లా ఇచ్చాడు చూడండి, డిఫైన్డ్ బై టీ అనేటువంటిది సింపుల్ గా ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ క్యూబ్, ఆర్ క్యూబ్ టు ఆర్ క్యూబ్ అని ఇచ్చాడు అనుకుందాం. డిఫైన్డ్ బై అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్త క్వశ్చన్స్ అబ్జర్వేషన్ చేయండి మీరు. టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 2 కామా వై జెడ్ అని ఇచ్చాడు. జిహెచ్ఐ ఐదు ఏమి ఇచ్చాడు చూడండి, టీ అనేటువంటిది ఆర్ క్యూబ్ టు ఆర్ అని ఇచ్చాడు. డిఫైన్డ్ బై ఇక్కడ ఏమని ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 3 టుపుల్స్ కాబట్టి ఎక్స్ వై జెడ్ కోడ్ ఇక్కడ రిజల్ట్ ఏం రావాలి 1 టుపుల్లో రావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఒక రియల్ నెంబర్ జెడ్ స్క్వేర్ రావాలి, వచ్చింది రైట్. నెక్స్ట్ ఐజే చాలా జాగ్రత్త వినండి, మీరు అబ్జర్వేషన్ చేయండి అంతే. క్వశ్చన్స్ ని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఇవన్నీ టకటక టిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, లెక్క ఏం చేయాల్సిన అవసరం లేదు. డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ చేసామంటే ఆర్ క్యూబ్ టు ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ టు ఆర్ కాబట్టి ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఓకే ఐజేకే. కే చూడండి ఇట్ ఈస్ ఏమని తీసుకుందామంటే ఆర్ టు ఆర్ స్క్వేర్ తీసుకుందాం. డిఫైన్డ్ బై డొమైన్ లో 1 టుపుల్ ఉండాలి, కోడొమైన్ లో 2 టుపుల్స్ రావాలి అంటే టీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x కామా 3x. ఐజేకేఎల్
ఎల్ ఏమి ఇచ్చారు చూడండి, టీ అనే మ్యాపింగ్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఆర్ స్క్వేర్ టు ఆర్ అండి. డిఫైన్డ్ బై ఏం తీసుకుందాం ఇప్పుడు, డిఫైన్డ్ బై అని అంటే 2 టూపుల్స్ 1 టూపుల్ రావాలి. ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, రైట్. ఐజేకేఎల్ ఎం. టీ అనేటువంటి మ్యాపింగ్ చూడండి ఎలా ఇచ్చాడు. అయిపోయాయండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్. ఆర్ క్యూబ్ టు ఆర్ స్క్వేర్ డిఫైన్డ్ బై టీ ఆఫ్ 3 టూపుల్స్ కాబట్టి ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు mod ఎక్స్ కామా వై మైనస్ జెడ్, వై మైనస్ జెడ్ అండి. నెక్స్ట్ ఎంఎన్ ఏం చూడండి, టీ అనేటువంటిది ఆర్ స్క్వేర్ టు ఆర్ డిఫైన్డ్ బై ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ ద mod ఎక్స్. నెక్స్ట్ ఎంఎన్ఓ లాస్ట్ అండి. టీ ఈజ్ ఏమని ఇచ్చారంటే ఆర్ క్యూబ్ గోస్ టు ఆర్ డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ 3x ప్లస్ 4y ప్లస్ ఇది ఆర్ స్క్వేర్ తీసుకున్నాం, 4y ప్లస్ జెడ్ కామా ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 అని తీసుకున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ విజిబుల్? హలో, వాయిస్ ఇస్ క్లియర్? వాయిస్ క్లియర్ అన్నా? ఇక్కడ చూడండి నన్ను, ఫస్ట్ క్వశ్చన్ ఏ చూస్తే ఆర్ క్యూబ్ అంటే 3 టూపుల్స్ ఉండాలి. ఎస్, డొమైన్ లో 3 టూపుల్స్ ఉన్నాయి. ఆర్ స్క్వేర్ అంటే 2 టూపుల్స్ ఉండాలి. ఎస్, జెడ్ కామా ఎక్స్ ప్లస్. మనకి ఇక్కడ హోమోజీనియస్. ఇప్పుడు చూడండి ఈ కండిషన్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఏం కావాలి, టీ ఆఫ్ 0 బార్ ఇజ్ ఈక్వల్ టు 0 బార్ అవుతుందా. నెక్స్ట్ ఇంకేం చెక్ చేయాలి, డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. డిగ్రీ ఆఫ్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఈ 2 కండిషన్స్ నార్మల్ గా ఏవైనా సాటిస్ఫై అయితే అవి అవుతాయి, లేకపోతే కావు. నార్మల్ గా చూడండి జెడ్ కామా ఎక్స్ ప్లస్ జెడ్ ఈ రూపంలో ఉంటే అది ఖచ్చితంగా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. నెక్స్ట్ ఇక చూడండి ఆర్ క్యూబ్ టు ఆర్, ఇక చూడండి 3 టూపుల్స్ ఉండాలి. ఆర్ క్యూబ్ అంటే డొమైన్ లో ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి. కో డొమైన్ లో 1 టూపులే ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి ఎక్స్ ప్లస్ 3y మైనస్ 4z. ప్రతి టర్మ్ లో కూడా వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉంది. ప్రతి టర్మ్ లో 1 ఉంది, వేరియబుల్ ఉంది, వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉంది. కాబట్టి ఇది కూడా ఏమైతుంది, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆర్ స్క్వేర్ టు ఆర్ క్యూబ్ 2 టూపుల్స్ ఉండాలి డొమైన్ లో. ఎస్, 2 టూపుల్స్ కరెక్టే డిఫైన్ చేశాడు. వచ్చేటువంటి రిజల్ట్ లో 3 టూపుల్స్ ఉండాలి. ప్రతి దాంట్లో కూడా వేరియబుల్ ఉంది, వేరియబుల్ యొక్క ప్రతి టూపుల్ లో కూడా వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఖచ్చితంగా ఇవి టీ ఆఫ్ 0 ఈక్వల్ 0 బార్ అవుతాయి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఆర్ క్యూబ్ టు ఆర్ స్క్వేర్ అంటే 3 టూపుల్స్ ఉన్నాయి. కోడొమైన్స్ వచ్చేసరికి రేంజ్ లో వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ జెడ్ 2 టూపుల్స్ ఉన్నాయి. ఇక్కడ సరిపోయింది. ప్రతి దాంట్లో వేరియబుల్ ఉంది, వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ క్యూబ్ టు ఆర్ స్క్వేర్, ఇది ఆర్ క్యూబ్ అండి. ఆర్ క్యూబ్ టు ఆర్ స్క్వేర్ ఈ టీ ఆఫ్ 3 టూపుల్స్ ఎక్స్ వై జెడ్ 2 టూపుల్స్ రావాలి. 0 కామా మైనస్ ఎక్స్. ఎస్, 0 కామా మైనస్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ప్రతి వేరియబుల్ ఉంది, దానికి మళ్ళీ సేమ్ ఉన్న మనకు దీంట్లో కూడా 0లో వేరియబుల్ లేదు కదా సార్ అంటే 0 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు కదండి. ఎక్స్ పవర్ 1 0 రాయొచ్చు కదా. ఇక్కడ ఏం రాయొచ్చు మనం, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేస్తే మరి ఈ రూపంలో ఉన్న ఏ వెక్టార్స్ నైనా అడిషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను, నేనేం తీసుకుంటున్నాను, యూ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 1 1 అని తీసుకుంటున్నాను. తీసుకుంటే మనకి ఏమొస్తుంది, లేదా 1 2 3 అని తీసుకోండి. తీసుకుంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు డొమైన్ ఆర్ క్యూబ్. టీ ఆఫ్ యూ బార్ చేస్తుంది మనకు ఎక్స్ దే అవుతుంది. కాబట్టి ఎక్స్ ఏంటిది 1 కాబట్టి 0 కామా మైనస్ 1 వస్తుంది. ఓకే, సి వాల్యూ ఎంత తీసుకున్నాం, -1 తీసుకుందాం. -1 తీసుకుంటే సి ఇంటూ యూ బార్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ -1 -2 -3. సో మనకు టీ ఆఫ్ సి ఇంటూ యూ బార్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ప్లేస్ లో ఇది ఎక్స్ అండి, ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఉంది, మనకి ఇది మైనస్ ఎక్స్ కాబట్టి సో ఎక్స్ ప్లేస్ లో -1 ఉంటే ఏమవుతుంది, 0 కామా -1 అవుతుంది. మనకు 0 కామా +1 అవుతుంది, -1. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, -1 తోనే రాయొచ్చు అంటే -1 కామన్ తీస్తే చూడండి 0 కామా -1 రాయొచ్చు, మీరు ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. నేను ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో అని చెక్ చేశాను అంతే. ఇది సి ఇంటూ
టీ ఆఫ్ యూ బార్ అవుతుంది. ఓకే రైట్. ఇక చూడండి ఇది మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ ఉంటే అవుతుందా అండి? మాడ్యులస్ ఉంటే అవుతుందా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్? వేరియబుల్ కంటైన్ మాడ్. వేరియబుల్ కంటైన్ మాడ్. No, sir. మాడ్ ఉంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ టీ ఆఫ్ 0 బార్ ఇది నాట్ ఈక్వల్ టు 0 బార్ అవుతే కూడా ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ పాయింట్స్ మనకు గుర్తుండాలి. వేరియబుల్ యొక్క డిగ్రీ అనేది 1 కాకపోయినా సరే, డిగ్రీ ఆఫ్ వేరియబుల్ నాట్ ఈక్వల్ టు 1 అయినా సరే అది కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. సో మాడ్యులస్ ఉంది, మనకు మాడ్యులస్ ప్రాబ్లం చేసాం కాబట్టి నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్స్ ఉంది, ఎస్ అవుతుంది, మనకు వేరియబుల్ ఒకటే ఉంది, దాని సరిపోతుంది. నెక్స్ట్ చూడండి డిఫైన్ కరెక్ట్ చేసిండు అంటే కరెక్టే డిఫైన్ చేసిండు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ టీ ఆఫ్ 0 0 0 చెక్ చేయండి. 0 + 2 0 0 ఇదేమవుతుంది 2 0 0 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 0 0 0 బార్ కావట్లేదు అంటే టీ ఆఫ్ 0 బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 బార్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. r³ టు r కరెక్టే డిఫైన్ చేశాడు, కానీ ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అంటే కాదు. ఎందుకు కాదు సార్ అంటే డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్స్ చూడండి, ఒకటే వేరియబుల్ ఉండాలి కోడొమైన్ లో, అది x² + y² + z² ఒకటే నెంబర్, కానీ డిగ్రీ ఎంత ఉంది 2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి ఇది కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కాదు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లీనియర్ లో ఉండాలి, లేవు అక్కడ వేరియబుల్స్ లీనియర్ లో, కాబట్టి లీనియర్ అంటే డిగ్రీ 1 కావాలి, లేదు. మరి ఇక్కడ k చూడండి సార్ అంటే ఇట్ ఈస్ కరెక్ట్ డిఫైన్ చేశాడు, మరి అవుతుందా సార్ అంటే ఇట్ ఈస్ అవుతుందండి. ప్రతి దాంట్లో టుపుల్స్ లో వేరియబుల్ ఉంది, డిగ్రీ 1 ఉంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది లీనియర్ అవుతుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా లీనియర్ అవుతుంది. ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి లీనియర్ కాదు. మాడ్ ఉంటే లీనియర్ కాదు, ఎందుకంటే స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై. టీ ఆఫ్ c ఇంటూ యూ బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు c ఇంటూ టీ ఆఫ్ యూ బార్. ఇది కండిషన్ సాటిస్ఫై చేయదండి, అన్నిటికీ సాటిస్ఫై చేయదు, ఏదో ఒక్కదానికే. ఫర్ సమ్ యూ బార్ ఇస్ ద బిలాంగ్స్ టు డొమైన్ r³. స్కేలార్ C is the belongs to field is the R. ఏదో ఒక దానికైతే సాటిస్ఫై చేయదు. ఫర్ సమ్ స్కేలార్, అన్ని స్కేలార్స్ సాటిస్ఫై చేయాలి, ఫర్ సమ్ స్కేలార్స్ కి సాటిస్ఫై చేయదు, కాబట్టి మాడ్ ఉంటే కాదు. ఇక్కడ కూడా మాడ్ ఉంది చూడండి n లో, కాబట్టి నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఇది అవుతుందా సార్ అంటే ఇది కూడా కాదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి టీ ఆఫ్ 0 0 0 ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు x0 y0 z0 రాస్తే ఇది 0, సెకండ్ టపుల్ 0 + 3 అవుతుంది. సో మనకేమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 not equal to 0. వెరీ గుడ్. 0, 3 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, 0. సో కాలేదు కాబట్టి నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? హలో, Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి జామ్ లో అడిగారు చూడండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ తీసుకుంటాను నేను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్క నిమిషం అండి, 1 minute. V over F be a vector space. VS అని రాస్తున్నానండి, వెక్టార్ స్పేస్ అని రాసుకోండి. ఆఫ్ ఆల్ n/n matrices, n/n matrices, and let P be a fixed n cross n matrix. వేరియబుల్లో ఇస్తే పైన దానికన్నా ఎగ్జాంపుల్ కన్నా పెద్దగా ఏం అడగడండి. ఆ XYZ వేరియబుల్స్ లో ఇస్తే పైన క్వశ్చన్స్ సరిపోతాయి. డిఫరెంట్ గా ఇస్తే ఇవి చూడండి, ఇవి డిఫరెంట్ గా ఉంటాయి, వీటిని చెక్ చేయడం వస్తే సరిపోతుంది. చెక్ n/n matrices, ఫిక్స్డ్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమని అన్నాడంటే చెక్ వెదర్ చెక్ చేయమని అంటున్నాడు. ఏంటిది? ద మ్యాపింగ్ టీ ఏమని ఇచ్చాడంటే మ్యాపింగ్ డిఫైన్డ్ బై, టీ ఇస్ ద డిఫైన్డ్ బై
ఏమని మ్యాపింగ్ చేసింది చూడండి, ఇట్లా వస్తున్నాడు. ఐఐటి జామ్ లో ఇలా వస్తున్నాయి, వేరియబుల్స్ లో కాకుండా ఇవి. టీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ పిఏ, ఏపీ మైనస్ పిఏ. అండ్ ఇంకేమని అనొచ్చు అంటే టీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ పిఏ, ఏపీ ప్లస్ పిఏ, ఇలా కూడా అడుగుతున్నాడు. ఆర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏం చేస్తారా నానా మ్యూట్ 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 చేయమ్మ. ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ V to V, V to V, from V to V. ఎక్కడ నుంచి అండి? V నుంచి V కి. ఆర్ నాట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషనా కాదా అని అంటున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. నేను ఆ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్? అవుతుందా కాదా అంటే చూడండి, సొల్యూషన్ చూడండి. ఫిక్స్డ్ మ్యాట్రిసెస్ కాబట్టి మీరు తీసుకోండి అండి, ఏ మ్యాట్రిసెస్ అయినా తీసుకోండి, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. నేనేం తీసుకుంటున్నానంటే లెట్ ఏ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, స్క్వేర్ మ్యాట్రిసెస్ కాబట్టి n/n మ్యాట్రిక్స్, బి అనేటువంటిది కూడా n/n మ్యాట్రిక్స్, అంటే 2 వెక్టార్స్ లాగా వెక్టార్ స్పేస్ కు చెందుతాయి. దెన్ అప్పుడు నేనేం చెక్ చేస్తున్నా అంటే టీ ఆఫ్ ఏ ప్లస్ బి చేస్తున్నాను. టీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ, మనకు ఫస్ట్ ఇచ్చింది ఇది, ఇలా ఇచ్చాడు అనుకుందాం. టీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ పిఏ అనుకుందాం, స్టార్ అనుకుందాం. అకార్డింగ్ టు ద స్టార్ నుంచి ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ పి, తర్వాత పి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. ఎక్కడి నుంచి స్టార్ అంటే సిన్స్ బై స్టార్, ఏ బదులు ఏ ప్లస్ బి ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి. సో డిస్ట్రిబ్యూటివ్ లా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏపీ ప్లస్ బిపి మైనస్ పిఏ మైనస్ పిబి అని రాయొచ్చు. సో ఇది ఏమని రాయొచ్చు? ఏపీ మైనస్ పిబి, ఒక టర్మ్ ఒక దగ్గర రాయండి. నెక్స్ట్ బిపి మైనస్ పిబి ఏమని రాయొచ్చు నెక్స్ట్ అని అంటే బిపి మైనస్ పిబి, ఇది ఏమని రాయొచ్చు? పిఏ అని రాయండి, పిఏ ఒక దగ్గర రాయండి, ఇది పిబి. చూడండి, సిన్స్ బై స్టార్ నుంచి దీన్ని ఏమని రాయొచ్చు? టీ ఆఫ్ ఏ అని రాయొచ్చు. దాన్ని ఏం రాయొచ్చు అండి? టీ ఆఫ్ బి అని రాయొచ్చు. ఎక్కడి నుంచి అంటే సిన్స్ బై స్టార్ నుంచి. అదే విధంగా ఒక ఫిక్స్డ్ స్కేలార్ ని తీసుకుందాం, అంటే టీ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఏని తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ ఏని ఏమని రాయొచ్చు? సిన్స్ బై స్టార్ నుంచి ఆల్ఫా ఏ రూపంలో ఏ ఉంది, ఇది మొత్తం ఏనండి, ఇదంతా ఏ అనుకోండి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్, సిన్స్ బై స్టార్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. మైనస్ పి ఇంటూ ఆల్ఫా ఏ. దేని నుంచి రాసినావు సార్ అంటే సిన్స్ బై స్టార్ ని యూటిలైజ్ చేసిన. సో రెండుట్లకి ఆల్ఫా కామన్ తీయండి, ఏపీ మైనస్ పిఏ అని రాయొచ్చు. సో సిన్స్ బై స్టార్ నుంచి ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి దేర్ ఫోర్ టీ ఏమైతుంది? దేర్ ఫోర్ టీ అనేటువంటిది ఏంటిది? టీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ పిఏ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సిమిలర్లీ ఇదే విధంగా టీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ పిఏ ఈజ్ ఆల్సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. అదే విధంగా ఇది కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చెక్ చేద్దాం, ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చూడండి, ఈ 2 క్వశ్చన్స్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం. షో దట్ V be a vector space of square matrices. V be a vector space of all square matrices. All square matrices defined by T of A is equal to alpha plus beta plus gamma into x plus delta x square for ఏ అంటే ఏంటి సార్ అంటే ఇలా మ్యాట్రిక్స్ రూపంలో ఇచ్చారండి, ఆల్ఫా బీటా గామా డెల్టా అని ఇచ్చారు.
ఇది ఎక్కడికి వెక్టార్ స్పేస్ కు ఎంత స్క్వేర్ మ్యాట్రిక్స్ 2/2 ఇలా తీసుకుందాం. అవుతే ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ నాట్, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ నాట్, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ షో దట్ కాబట్టి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని రాయండి. ఇలా అడిగితే ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎలా అవుతుంది సార్ అని అంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి, నేను జస్ట్ బిట్లుగా తీసుకొని చెప్తున్నాను. నేను డిఫరెంట్ క్వశ్చన్స్ ని లెట్ 2 వెక్టార్స్ ఉండాలి కాబట్టి ఏ అనేటువంటి ఒక వెక్టార్ తీసుకోండి. ఏమని తీసుకుందాం డొమైన్ లో α1 β1 γ1 δ1 2/2 మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు వి. వికి చెందితే దాని యొక్క ఇమేజ్ ఏం కావాలి T of A is equal to మనకి ఏమైతుంది α1 into β1 plus δ1 into x అవుతుంది సిన్స్ బై స్టార్ నుంచి డెల్టా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఏది సార్ అంటే స్టార్ ఇస్ ద ఇది ఇచ్చిన క్వశ్చన్ లో డిఫైన్ చేసింది. నెక్స్ట్ బి అనేటువంటి ఇంకో వెక్టార్ తీసుకోండి, అది α2 β2 γ2 δ2 2/2 మ్యాట్రిక్స్. ఇది కూడా వెక్టార్ స్పేస్ కు చెందిందంటే ఏమవుతుంది T of B వాల్యూ ఏమైతే δ2 into x γ2 into δ2 x స్క్వేర్ అవుతుంది. ఎక్కడి నుంచి సార్ ఈ రెండు రాసినాయంటే స్టార్ నుంచి. రైట్, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి చేయండి. ఏ ప్లస్ బి చేస్తే మనకి ఏమవుతుంది α1 β1 δ1 γ1 δ1 ప్లస్ α2. వాయిస్ ఈస్ క్లియర్? హలో, వాయిస్ క్లియర్ అన్నా? హలో, Yes, sir. ఓకే. Yes, sir. β1 plus β2 నెక్స్ట్ Yes, sir. Clear, sir. γ1 plus γ2 δ1 plus δ2 దేనికి చెందుతుంది? ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి వెక్టార్ స్పేస్ కు చెందుతుంది. మరి వెక్టార్ స్పేస్ కు చెందితే మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? T of A plus B is equal to ఏమవుతుంది మనకు α1 plus α2 ప్లస్ రెండింటిని యాడ్ చేయాలి. దీన్ని బీటాని డెల్టాని అంటే β1 ప్లస్ β2 లో ఉన్న ఈ ఎలిమెంట్ ప్లస్ ఈ ఎలిమెంట్ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎక్స్ మల్టిప్లై చేయాలి γ1 γ2 ఇంటూ ఎక్స్. లాస్ట్ కు మిగిలిన ఈ ఎలిమెంట్ కి ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయాలి. ఏది δ1 ప్లస్ δ2 కి ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై. ఎస్ చెందితే ఇది అవుతుంది. ఇది అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని చేయొచ్చు α1 ప్లస్ దీన్ని ఇట్లా విభజిస్తున్నాను చూడండి. ఏమని రాయొచ్చు β1 ఇంటూ ఎక్స్ ప్లస్ δ1 ఇంటూ ఎక్స్ అని రాస్తాం ఎక్స్ స్క్వేర్. ఇది ఒక వెక్టార్. నెక్స్ట్ ఇంకోటి మిగిలింది కదా, ఏది α2 ప్లస్ β2 ఏమేమి రాయొచ్చండి మనం? ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, 1 minute అండి, చిన్న మిస్టేక్ జరిగింది. అన్ననే కిందకి వస్తాడు చూడ మళ్ళీ అన్మ్యూట్ చేయండి బేటా, అన్మ్యూట్ చేయండి, క్లాస్ డిస్టర్బ్ కావద్దు మీ వల్ల. నేను కూడా Right. ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే తీసి పైకి వచ్చా. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నా ల్యాప్టాప్ ఉందా ఒకసారి డెల్టా γ1 ఇంటూ ఎక్స్ ప్లస్ δ1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ α2 ప్లస్ β2 ప్లస్ γ2 ఇంటూ ఎక్స్ ప్లస్ δ2 ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఫస్ట్ దాన్ని ఏమని రాయొచ్చు T of A అని రాయొచ్చు. ఎక్కడి నుంచి సార్ అంటే 1 అనుకోండి, ఈ రెండింటిని కలిపి 1 అనుకోండి. సిన్స్ బై 1 యూటిలైజ్ చేయండి. సిన్స్ బై 1 ఉపయోగిస్తే ఇక్కడ T of A ప్లస్ T of B అని రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై. రెండో ప్రాపర్టీ ఏంటి సార్ అని అంటే రెండో ప్రాపర్టీ స్కేలార్ మల్టిప్లికేషన్ కి సంబంధించింది ఉపయోగించండి. మీకు ఏది ఆల్ఫా ఇంటూ ఏ అంటే ఆల్ఫా ఇంటూ ఏ అంటే ఏమవుతుంది అంటే ఆల్ఫా అంటే కన్ఫ్యూజ్ అవుతాం, సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సి ఇంటూ ఏ అని రాయండి. సి ఇంటూ ఏ అంటే స్మాల్ సి ఇంటూ α1 స్మాల్ సి ఇంటూ β1 స్మాల్ సి ఇంటూ γ1 స్మాల్ సి ఇంటూ δ1. ఇట్ ఈస్ ఆల్సో 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి వెక్టార్ స్పేస్ కు చెందుతుంది. అంటే T of CA ఏమవుతుంది మనకు చెందుతుంది కాబట్టి సి ఇంటూ α1 ప్లస్ సి ఇంటూ β1 ప్లస్ సి ఇంటూ γ1 ఇంటూ ఎక్స్
ప్లస్ సి ఇంటూ డెల్టా 1 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అన్నిట్లోకి వెళ్ళి సి కామన్ తీయండి. సి కామన్ తీయచ్చు కదా, అన్నిట్లోకి వెళ్ళి కామన్ తీస్తే ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ప్లస్ గామా 1 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ టీ ఇంటూ టీ ఆఫ్ ఏ అవుతుంది. దేని నుంచి? సిన్స్ బై 1 నుంచి. సో రెండు కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి దేర్ ఫోర్ టీ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టీ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి దిస్ క్వశ్చన్. దీని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి రెండు చెప్తాను, లేటెస్ట్ క్వశ్చన్స్ చెప్తాను. 2023-24 దాంట్లో అడిగినటువంటి 23-22 క్వశ్చన్ పేపర్స్ లో డిఫైన్. ఇక చూడండి టీ అనేది P2 goes to R square అని అన్నాడు. డిఫైన్డ్ బై T of P is equal to P of 0, P of 1. ఇలా రిప్రజెంటేషన్. ఫర్ ఇన్స్టాన్స్ ఏమన్నాడు అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇఫ్ ఒకవేళ డొమైన్ కి చెందాలి పాలినామియల్. ఏంటి ఆ డొమైన్ కి? P of T. P of T అంటే ఏం చేసిండు? డైమెన్షన్ 2, 3 ఉండాలి కాబట్టి 5 ప్లస్ డిగ్రీ 2 ఉండాలి కాబట్టి 3 ప్లస్ 5t ప్లస్ 7t స్క్వేర్ అని ఇచ్చాడు. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు P2 అని అర్థం, డొమైన్ కి చెందుతుంది. దెన్ దాని ఇమేజ్ చూడండి T of P. ఇమేజ్ ఏమని ఇచ్చాడంటే ఇక్కడ 3,15 అని ఇచ్చాడు. అయితే షో దట్ T ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. షో దట్ T ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. T అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చూపించమని అంటున్నాడు. ఎస్ చూపించవచ్చు, దాంట్లో ఏముందండి, అంతకు మించి వేరే ఏమీ లేదు. మనం మీరు చెక్ చేయండి ఇది ఎందుకు ఇచ్చిందంటే ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఏ పాయింట్? ఈ పాయింట్ తో అవసరం లేదండి. ఏ పాయింట్ తోనా? ఈ పాయింట్ తో. ఇక చూడండి ఈ పాయింట్ తో అవసరం లేదు, మీరు వెరిఫికేషన్ చేయండి. P of T చూడండి ఏముంది ఇక్కడ 3 ప్లస్ 5t ప్లస్ 7t స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు మీరు ఏం చెక్ చేయండి, T బదులు ఏం రాయండి, మీరు అక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 రాయండి. P of 0 రాయండి, అంటే T బదులు 0 రాస్తే ఏమవుతుంది? 3నే అవుతుంది. ఇంకా నెక్స్ట్ P of 1 రాయండి, T బదులు 1 రాస్తే చూడండి 3 ప్లస్ 5 ప్లస్ 7 అవుతుంది. ఎంత అవుతుందండి? ఈజీ ఆల్సో 15 అవుతుంది. అంటే డైరెక్ట్ దీన్ని సాటిస్ఫై చేస్తుందని అర్థం. సాటిస్ఫైస్ అంటే డిఫైన్ చేసి దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది అవసరం లేదు మనకు, ఇది అవసరం. మనం కన్ఫ్యూజ్ చేయాలని అలా డిఫైన్ చేశాడు, అలా ఇచ్చాడు మనకు. అంటే మనకి ఏమేమి ఇచ్చాడు సొల్యూషన్ లో అంటే గివెన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు? T is P2 is goes to R square డిఫైన్డ్ బై ఏ విధంగా డిఫైన్ చేశాడు? ఇది మనకు అసలైన కండిషన్ ట్రాన్స్ఫర్మేషన్. P of 0, P of 1 అని డిఫైన్ చేశాడు. ఇది స్టార్ అనుకోండి, అదంతా అవసరం లేదు, జస్ట్ వెరిఫికేషన్ చేసుకుంటే కరెక్టే అది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దాం, రెండు పాలినామియల్స్ తీసుకోండి డొమైన్ లో. ఏం చేయండి, రెండు పాలినామియల్స్ తీసుకోండి డొమైన్ లో. ఏంటివి సార్ ఆ రెండు పాలినామియల్స్ అంటే? పేర్లు PQ అని ఇవ్వండి. P, Q బిలాంగ్స్ టు డొమైన్. డొమైన్ లో ఏంటి? P2 కి ఎంత అంటే దాని మీనింగ్ ఏంటిది? T of P is equal to ఏమవుతుంది అన్నట్లు P of 0, P of 1 అవుతుంది. నెక్స్ట్ T of Q is equal to ఏమవుతుంది మనకు? Q of 0, Q of 1 అవుతుంది. దీన్ని ఏమనుకో? ఈక్వేషన్ 1 అనుకో. దాన్ని అక్కడ పక్కకి పెట్టేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే P, Qలు అనేటువంటివి దీనికి చెందితే ఇది అవుతుంది. మరి P, Qలు Pకి చెందితే P ప్లస్ Q కూడా సెకండ్ డిగ్రీ పాలినామియల్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో P2కు చెందుతుంది. P2కు చెందుతుంది అంటే ఏమవుతుంది? T of P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Q ఆఫ్ 0, ఎస్ P ప్లస్ Q ఆఫ్ 1. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. P ఆఫ్ 0 ప్లస్ Q ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ P ఆఫ్ 0 ప్లస్ Q ఆఫ్ అంటే P ఆఫ్ 1 ప్లస్ Q ఆఫ్ 1. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. P ఆఫ్ 0 P ఆఫ్ 1 అని రాయొచ్చు. రెండు 2/1 మ్యాట్రిసెస్ యాడ్ చేద్దాం. Q ఆఫ్ 0 దీన్ని ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఫస్ట్ దాన్ని ఏం రాయొచ్చు? 1 నుంచి T ఆఫ్ P అని రాయొచ్చు. సెకండ్ దాన్ని T ఆఫ్ Q అని రాయొచ్చు. అంటే దేర్ ఫోర్ మనం ఏమని రాసాం? T of P plus Q is equal to T of P plus T of Q అని రాయగలిగినాం. ఓకేనండి. రెండోది ఏంటి? ఒక స్కేలార్ ని తీసుకోండి. లెట్
C is the belongs to scalar. Scalar is the real number. ఇక్కడ అనుకోండి field. And P is the belongs to P2. డొమైన్ కి చెందితే దెన్ ఖచ్చితంగా C ఇంటూ P కూడా సెకండ్ డిగ్రీ పాలినామియల్ అవుతుంది, P2 కు చెందుతుంది. P2 కు చెందుతుంది అంటే T ఆఫ్ CP ఏమవుతుంది మనకు డిఫైన్ చేయబడ్డది, CP ఆఫ్ 0 CP ఆఫ్ 1 అవుతుంది. సిని కామన్ తీయండి అవుట్ సైడ్, P ఆఫ్ 0 P ఆఫ్ 1 అని రాయొచ్చు. సిన్స్ బై 1 నుంచి ఏమని రాయొచ్చు, C ఇంటూ T ఆఫ్ P అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ స్టార్ అండ్ 1. సో దేర్ ఫోర్ T ఏమైతుంది, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. దేర్ ఫోర్ T ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? క్లియరా? హలో చూడండి నాన్న, లేటెస్ట్ పేపర్ లో ఉన్న ఒక క్వశ్చన్ చూడండి. ఐఐటి జామ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ పేపర్ అంటే ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 2023. Which of the following is or linear transformations? LT and రాస్తున్నాను, linear transformations. Option A ఇలా ఇచ్చాడు, T R goes to R given by T of x is equal to sin x. Next to B, T is M2 over R is goes to R అని అన్నాడు. అంటే సెట్ ఆఫ్ ఆల్ 2x2 matrices ఎంట్రీస్ ఇస్ ద రియల్ నెంబర్ ఫీల్డ్ అనేది డొమైన్ లో గివెన్ బై T ఆఫ్ A is equal to trace of A. Next, option C, T is R square to R given by T of x comma y is equal to x plus y plus 1. Next, option D, T is P2 over R is goes to R given by T of P of x is equal to P of 1 and which of the following is linear transformation అని మెన్షన్ చేశాడు. థింక్ చేయండి ఏది అవుతుంది ఏది కాదు, మీరు థింక్ చేయండి, ఆన్సర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్. హోంవర్క్ ఏంటి సార్, ఇది అసైన్మెంట్ ఏంటి సార్ ఇది?